క్షేమముగా, సజీవముగా, సురక్షితముగా మీ మధ్యకు తన కృప బాహువుల మీద మోసుకొని తీసుకొచ్చినటువంటి దేవాతి దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ స్థలములో యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. మనం ఎవ్వరము కూడా ఆయన మహిమను దొంగిలించకుందుముగాక. సర్వకాలములలో, సర్వలోకములలో, సర్వయుగములలో యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు అబ్రహాం అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఉండి నడిపిస్తున్న ఫిలిప్ బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే అమ్మగారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. వచ్చిన మీ అందరికీ వందనాలు. నాతో వచ్చిన జాన్ బాబు గారికి కూడా వందనాలు. మీ అందరికీ వందనాలు. తమ్ముడు బాగున్నారా? సమయము 9 అయింది. మీ అయ్యగారు అంతా టైం అంటే టైము, ఆర్మీ క్రమశిక్షణ కాబట్టి సమయాన్ని మించకుండా ఇచ్చిన సమయంలోనే మనము అన్నీ ముగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, అల్పదాసుడను, అవివేకిని, ఓటి కొండను, వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, నన్ను మరుగు చేయండి యేసయ్యా. నన్ను నేల మట్టుకు తగ్గించండి. నన్ను ప్రభువా ఎక్కడ కనబడనివ్వద్దు. మీరే కనబడాలి, మీ మహిమే కనబడాలి, మీ కార్యాలే కనబడాలి. కేవలం నీ పాత్రగా, నీ బోరగా మాత్రమే వాడుకోమని, నాకున్న సమస్త బలహీనతల నుంచి విడుదల దయచేసి నీ రక్తంలో ముద్రించి బలపరిచి నీ పాత్రగా వాడుకోమని, ఇక్కడ వింటున్న బిడ్డలని, దూరాన్న ఆలకిస్తున్న బిడ్డలను కూడా మీరు బహుగా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నా పేరు డాక్టర్ బాబు. నా పేరు ఏం పేరు చెప్పండి అమ్మా. నా పేరు చెప్తే కొంతమంది అక్కలు నవ్వుకుంటున్నారు. అంటే ఎవరో గుర్తొచ్చారు కదా మీకు? ఎవరు గుర్తొచ్చారు అక్క? కార్తీక దీపం అమ్మ. చూస్తున్నారా? దీపం ఆరిపోయిందా, వెలుగుతుంది? అది ఆరిపోయిందమ్మా. మీరు అనుకున్న ఆ డాక్టర్ బాబుని కాదు నేను. నా పేరే డాక్టర్ బాబు. నా పేరేం పేరు? డాక్టర్ బాబు. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా నాన్నగారు నాకు అబ్బాయి పుడతాడు, వాడి పేరు డాక్టర్ బాబు అని పెడతాను, వాడిని డాక్టర్ని చేస్తానని నేను పుట్టక ముందే ఆ పేరు పెట్టేశాను. అన్న కొంచెం సౌండ్ తగ్గించండి, డౌలింగ్ వస్తుంది, లైట్గా తగ్గించండి. నేను పుట్టక ముందే నాకు ఆ పేరు పెట్టారు. మా నాన్న ఉద్దేశం మంచిదే, నన్ను డాక్టర్ని చేయాలని. అలాగే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా ఎవరడిగినా నువ్వేమవుతావు అంటే నేను ఆలోచించకుండా చెప్పేసేవాడిని, నేను డాక్టర్ని అవుతానని. చాలన్న ఆలోచించండి. నేను ఆలోచించకుండా చెప్పేసేవాడిని, నేను డాక్టర్ని అవుతాను అని. నా ఆశ డాక్టర్, నా ఆశయం డాక్టర్, నా గురి, నా గమ్యము డాక్టర్. చెల్లి కూర్చోమ్మా. కూర్చో, ఏదో పక్కన కూర్చో. ఇలా లోపల కన్నా వచ్చి బయట అన్న కూర్చో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ఆశ, నా ఆశయం, నా కళ, నా గురి, నా గమ్యం ఏంటంటే డాక్టర్ అవ్వాలని.
కానీ ఒక్క మాట చెబుతాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కలలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ మనిషి జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో మనకే తెలియదు. మా అమ్మగారు, మా నాన్నగారు నన్ను డాక్టర్గా చూడని ఆశపడ్డారు. నేను ఇప్పుడు కూర్చొని మీకు వాక్యం చెప్తున్నాను, నాకు సాక్ష్యం చెప్తున్నాను. నేను ఇలా ఉండేవాడిని కాదు, నేను నడిచేవాడిని, పరిగెత్తేవాడిని, క్రికెట్, వాలీబాల్ ఇటువంటి ఆటలన్నీ కూడా బాగా ఆడేవాడిని, స్పోర్ట్స్ మ్యాన్. నేను చదువుల్లో కూడా టాపర్ని. మా మాస్టర్లు అనేవారు, వీడి నామాన్ని సార్థకతం చేసుకుంటాడు. నామాన్ని సార్థకతం చేసుకోవడం అంటే పేరు నిలబెట్టుకుంటాడు, వీడు డాక్టర్ అయిపోతాడు అనేవారు. చదువుల్లో బాగానే చదువుతున్నాను, ఆటల్లో కూడా ఈ తమ్ముడోళ్ళలాగా బాగానే. తమ్ముడు వింటావా? సెల్ ఫోన్ పక్కన పెట్టి ప్రేమలో ఉన్నావా? నేను అసలే మంచోడు కాదు, నేను అక్కడి నుంచి దొర్లు వచ్చేసాను, అందుకే తెలిసిపోతుంటే నాకు కలగా. మీకు ఏం ఒప్పుకోండి మొత్తం చెప్తాను సాక్షి, లేదంటే టైంకి ముగించగాడు కొన్ని కొన్ని కట్ చేసి చెప్తాను. నా సాక్షి 2 గంటలు ఉంటుంది. అయ్యగారు సాక్ష్యం చెప్పమన్నారు, వాక్యం చెప్పమన్నారు. వాక్యంలోంచి సాక్ష్యంలోకి వెళ్దామని అనుకున్నాను నేను. అయ్యగారు ఏమన్నారంటే ఫస్ట్ సాక్ష్యం చెప్పండి, తర్వాత వాక్యం అన్నారు. కాబట్టి అయ్యగారు పెద్ద అయిన మాట మనం గౌరవించాలి కాబట్టి నేను ఫస్టే సాక్ష్యంలోకి వచ్చాను. వినండి తమ్ముడా, పర్లేదు, ఏం పర్లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏమంటే జాగ్రత్తగా మీ మనసు అంతా ఇక్కడ పెట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చదువు బాగానే ఉంది, నేను ఆటలాడుకుంటున్నాను, ఆరోగ్యం కూడా బాగానే ఉంది. 10వ తరగతి వరకు నా లైఫ్ హ్యాపీ. 10వ తరగతి అంటే 2000 సంవత్సరం జనవరి 2వ తేదీన కూర్చుని హోంవర్క్ రాసుకున్నాను. 25 సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగినటువంటి సంభవం చెప్తున్నాను. ఇలా హోంవర్క్ రాస్తూ ఉండగా సడన్గా నాకు నడుములో నొప్పి వచ్చేసింది. విపరీతమైన బాధలు వచ్చేసి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే నన్ను ఆర్ఎంపీ డాక్టర్కి చూపించారు. ఇంజక్షన్లు వేశారు, తగ్గలే. నిడదవోల్లో పాటి మీద భాస్కర నర్సింగ్ హోమ్, ప్రసాదరావు గారి హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ ఎండి గోపాలకృష్ణ గారు, డాక్టర్ ప్రసాద్ గారు నాకు వైద్యం చేస్తున్నారు. బాధలు తగ్గుతలేదు. ఈ నడుము నుంచి కాళ్ళలోకి విపరీతమైన బాధలు వచ్చేస్తున్నాయి. కాసేపటికి కాళ్ళు బరువెక్కువైపోతున్నాయి. నా దృష్టిలో ఒక్కో కాలు ఒక 100 కేజీలు ఉందన్నా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంకా బాధలు తట్టుకోలేక నేను ఏడ్చేస్తూ మెలికలు తిరిగిపోతున్నాను. మందులేస్తున్నా, ఏం చేసినా ఇతను తగ్గుతలేదు, ఏడ్చేస్తున్నాడు, ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా మెలుకులు తిరిగిపోతున్నాడు. ఎందుకైనా మంచిది మత్తు ఇంజక్షన్ ఇస్తే ఆ మత్తులో ఉపశమనం వస్తుంది, బాధ తగ్గుతుంది అని చెప్పి నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. చెల్లి ఏ ఇంజక్షన్? మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ మత్తు దిగినప్పటికీ నేను గమనించుకున్న విషయం ఏంటంటే ఈ నడుము కింద నుంచి అవయవాలన్నీ చచ్చిపడిపోయాయి. నడుము కింద నుంచి ఏ అవయవాలు కూడా పని చేయట్లేదు. కాళ్ళు కూడా చచ్చిపడిపోయినాయి, పట్టొదిలేసింది. చూసారా బిడ్డలారా, నడిచే నేను, పరిగెత్తే నేను, ఆడుకునే నేను, చదువుకునే నేను, ఎన్నో ఆశలతో ఆశయాలతో జీవితాన్ని సాగిస్తున్న నేను ఒక్క రోజులో, ఒక్క గడిలో ఏమైపోయినంటే 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడిగా, కుంటివాడిగా మారిపోయాను. ఇదే జీవితం అండి. మనిషికి ఎన్నో ఉంటాయి ఆశలు, ఆశయాలు, కోరికలు, కలలు. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవండి. మన జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరిగితే వారికంటే భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. నా ఆశలే కాదు, ఇక్కడ చాలామంది ఆశలు ఆవిరైపోతాయి. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తా. చిన్నప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, ఫ్రెండ్ మనం ఇలాగే ఫ్రెండ్స్ లాగా ఉండాలి, పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఫ్రెండ్స్గా ఉండాలి, పెళ్ళి అయిపోయినా ఇలాగే ఫ్రెండ్స్గా ఉండాలి, నువ్వు మా ఇంటికి రావాలి, నేను మీ ఇంటికి వస్తామనుకుంటారు అమాయకమైన రోజుల్లో. తప్పేమి కాదు. తీరా పెళ్ళయిన తర్వాత ఈవిడింటికి ఆవిడ వెళ్తాం ఉండదు, ఆవిడ ఇంటికి ఈడు వస్తాం ఉండదు.
ఎందుకంటే భర్తలు వస్తారు, అత్తగారు వస్తుంది, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బోళ్ళని తలపోట్లు వస్తాయి. చిన్నప్పుడు ఆశపడినట్టు పెద్దయ్యాక జీవితాలు ఉండవు. ఉంటాయంటారమ్మా? పెళ్లికి ముందు కూడా అమ్మాయి అనుకుంటుంది మా ఆయన హీరోలాగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, చాలా కళ్ళగంటది, అత్తగారు అమ్మలాగా ఉండాలి, అత్తిల్లు పుట్టిల్లులాగా ఉండాలి అనుకుంటుంది. పాపం తీరా పెళ్ళైన తర్వాత ఆయన గారు హీరోలాగా ఉండడం, విలన్లాగా ఉండి కిందేసి తొక్కేస్తుంటాడు. పిల్లల ఆశలు ఆవిరి అయిపోవడం అంటే ఇదే. అలాగే అబ్బాయిల ఆశలు, పెళ్ళికి ముందు మా ఆవిడ సందమామలాగా ఉండాలి, నవ్వుతే సొట్టడాలి, నన్ను ప్రేమించాలి, మా అమ్మని ప్రేమించాలి, అంత అనుకువగా మాట వినేదానిలాగా ఉండాలి అనుకుంటాడు. తీరా పోతే సందమామ చంద్రముఖిలాగా ఉంటుంది. మాట ఎందో ఆవిడ మాటే మనం వినాలి. మీరు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా, చాలామంది అబ్బాయిల జీవితాలు, అమ్మాయిల జీవితాలు కన్నా కళలో ఆశలు ఆవిరైపోయినోడు చాలామంది లోకంలో ఉన్నారు. నా ఆశలు ఒక రకంగా ఆవిరైపోయాయి. ఇక్కడ మీలో కూడా చాలామంది జీవితంలో అనుకున్నట్టు మీ జీవితాలు లేవు, అనుకున్నట్టు మీ కాపురాలు లేవు, అనుకున్నట్టు మీ భర్త, అనుకున్నట్టు మీ భార్య లేదు. ఎందుకంటే మన జీవితంలో అనుకున్నవి ఒకటే, జరుగుతున్నవే వెరైటీ. అవునంటారు కదా తమ్ముడా? పర్లే చెప్పండి, అవునా కదా? ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ అనుకున్నట్టు జరగవండి. పిల్లలు పుట్టినప్పుడు అనుకుంటాం, అబ్బాయిని అయితే డాక్టర్ని చేసేద్దాం, కలెక్టర్ని చేసేద్దాం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేద్దాం, అమ్మాయిని టీచర్ని చేసేద్దాం. తప్పేమీ కాదు, ఇలా ఆశపడడం తప్పు పాపమేమీ కాదు. కానీ తీరా ఈ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు మన మాట ఏండ్రు. నువ్వు చెప్పావులే చెందావులే అంటారు. ఎవరో మన పిల్లలే, మనం కళ్ళ కన్నా పిల్లలే రేపు పొద్దున్న మన కన్నీళ్ళు తెప్పిస్తారు. మీ ఊరోళ్ళు మంచోడు అనుకుంటున్నాను నేను. కొన్ని చోట్ల పిల్లల కోసం ఏడుస్తున్న తల్లులు ఉన్నారు, పిల్లల జీవితాలు బాగోక ఏడుస్తున్న తండ్రులు ఉన్నారు. ఎన్నో అనుకున్నారు పిల్లల గురించి, పిల్లల జీవితాల గురించి, కానీ ఇప్పుడు వాళ్ళు అలాగా లేరు. ఆశలు ఆవురైపోయిన కన్నవారు కూడా చాలామంది లోకంలో ఉన్నారు. అంతే చెప్తున్నాను బిడ్డారా, జీవితం ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో, ఏమైపోతుందో మనకే తెలియదు. నాకన్నా బైబిల్ బాగా చెప్పింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు 4:14 ఏమంటా తెలుసా? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటోళ్ళు అంటున్నాను. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. బైబిల్ మూసేది నా వైపు చూడండి. మీరు కూటమైపోయినప్పుడు దొరుకుతుందా పుస్తకం? రోజు చదివితే ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలుస్తుంది. పేజీలు కూడా అంటుకోవు. కూటమైపోయాక బైబిల్ పెట్టుకెళ్ళి టీవీ మీద అలమారలో పెట్టి వచ్చే ముందు దులుపు కూడా వచ్చేస్తే ఏం తెలుస్తుంది? కాబట్టి ఇప్పుడు నెతక్కండి, నా వైపు చూడండి బిడ్డలారా, అబద్ధం చెప్పను. అక్కడ అలాగే ఉంటుంది. యాకోబు 4:14 ఆ మాటే ఉంటుంది. అమ్మా నా వైపు చూడరా తల్లి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. అమ్మా వింటున్నారా? సాక్ష్యం వాక్యం కలుపుకుంటూ వెళ్ళిపోదాం. మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే. మన బ్రతుకు ఎటువంటిది అంట తల్లి? ఆవిరి. తెలుసా ఆవిరి అంటే ఎలా ఉంటుందో? అమ్మ మీరు చేతబడి చేసి చంపేసేవాడు అలాగే చూస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఎవరు అటువంటి వాళ్ళు ఏం లేరు కదా, నన్ను చంపేరు కదా అమ్మ. ఊరు దాటనిస్తారా? అబ్రహాం అయ్య గారు తండ్రిలాగా ప్రేమతో పిలిచారు, అమ్మగారు చక్కని భోజనం పెట్టారు, తమ్ముడు గారు దగ్గర తీసుకొచ్చారు. మీరు నన్ను అలాగే క్షేమంగా పంపాలి. మీరు అలాగే చేతబడి కర్ణపిశాచి ప్రాక్టీస్ అలా చూస్తుందా తప్ప సమాధానం చెప్తలేదు. తెలుసునా తెలియకపోయినా ఉవ్వనో ఉవ్వనో అవునో కాదనో ఏదో చెప్పండి. ఆవురంటే తెలుసా అమ్మా? తెలుసా? అన్నం వండుతారు మీ ఊర్లో, మూత తీయగానే ఏమొస్తుంది? 4 రోజులు ఉంటుంది. అది మూత తీసిన తర్వాత వచ్చి ఆవిరి ఎన్ని రోజులు ఉంటుంది తమ్ముడా? ఇలా తీసి ఇలా చూసి మరలా చూసినప్పటికి ఆవిరి
మనిషి బ్రతకంతే. ఈ రోజు ఉన్నవాడు రేపు పొద్దున ఉంటాడని గ్యారంటీ ఉందా అమ్మా? అండి మీరు ఎప్పుడైనా పుట్టినప్పుడు డాక్టర్గా సర్టిఫికేట్ ఇచ్చారా? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల, ఇన్ని రోజులు బతుకుతామని గ్యారంటీ కార్డు ఇచ్చారా? ఇస్తారు. పుట్టినప్పుడు ఇవ్వలేదా? అమ్మా నా వైపు చూడుతున్నారా? మీ కుర్చీలు కూడా లోపల వేసుకుంటే బాగుండు. మునుపు మీరు దూరస్తులు, క్రీస్తునందు ఇప్పుడు సమీపస్తులు. అడ్డుగోడ అడ్డు తెరలో చాలా జరిగిపోతూ ఉంటాయి. తమ్ముడు ఆ మోసం అంతా ఎక్కడ ఉంటుంది? అడ్డు తెరల్లోనే అడ్డు గోడల్లోనే ఉంటుంది. నా కళ్ళ ముందు ఉందనుకో లేపుకుని నేనే చెప్పుకుంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారా తల్లి? ఇచ్చారా ఇవ్వలేదా? ఏ సర్టిఫికేట్? ఎవరు బాగా చెప్పారు? డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారా లేదా? ఆ పక్కన ఇంకో డేట్ వేసారా? లేదా? ఇప్పుడు ఇదిగో దీని మీద 2 డేట్లు ఉంటాయి బెదరు. దీని పుట్టుక, దీని కథ మూసిపోయే డేటు. అవునా? మ్యానుఫ్యాక్చరింగ్. నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు, పెద్ద చదువుకోవడం, ఎంఎస్సీ బీడీ చేయనంతే. ప్రియమైన దేవుని బిడ్డలు ఉందా లేదా? గ్రైండర్ గ్యారంటీ ఇస్తా లేదా అక్క? మాట్లాడండి రాబా, మీ దండం పెడతాను. మిక్సీకి గ్యారంటీ ఇస్తారా? ఫ్యాన్కి, టీవీకి, సెల్లకి, ఏసీకి చెప్పండి రా తండ్రి. మీకు ఆ డోక్రా కూడా డబ్బులు ఎత్తుగానే మాట్లాడరు. మగ పురుషులు మీరన్నా మాట్లాడండి. ఇస్తారు ఎవరా? 6 నెలలు, సంవత్సరం అనో గ్యారంటీ ఇస్తారు ఎవరా? మనం నడిస్తే అరిగిపోయే చెప్పుకు కూడా గ్యారంటీ ఇస్తారు. తెలుసు తెలుదు మీకు? పట్టుకెళ్ళండి సార్, పట్టుకెళ్ళండి మేడం, 6 నెలలు గ్యారంటీ. వాటర్ ప్రూఫ్ అంటారు. వీటికి చెప్పుకి ఎంత ఉంటుంది గుండు సూది. పట్టుకెళ్ళండి సార్, మాస్టర్ పట్టుకెళ్ళండి, 10 years వారంటీ అండి, స్టెయిన్లెస్ స్టీల్ అంటాడు. ఎంత ఉంటుంది గుండు సూది. కానీ మన గుండెకి ఎంతకాలం బతుకుతామో, ఈ బలం ఎంతకాలం ఉంటుందో, ఈ అందం ఎంతకాలం ఉంటుందో, అసలు మనం ఎంతకాలం ఉంటామో చెప్పగలమా? జేబుల్లో పెన్నుకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. జేబుల్లో పెన్నుకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. ఈ కొంగ కొట్టి మీసినాడు ఉన్నారా? తమ్ముడు టికెట్లు ఆడుతూ ఉండు. అదొద్దు మనకి. జేబుల్లో పెన్నుకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. ఇవాళ ఇంట్లో ఉన్నాం, తేడా వస్తే రేపు వద్దున్న మట్టిలో ఉంటాం. ఇవాళ ఇంట్లో, రేపు అప్పుడప్పుడు చూడండి, అయ్యో నిన్నే చూసానే అతన్నే, చనిపోయాడా? నిన్నే కలిసానమ్మా ఆవిడ్ని, కొట్టుకాడ కనపడింది, ఇలాగ అయిపోయిందా అని అప్పుడప్పుడు కొంతమంది గురించి మనం వార్తలో లేదా మన ఊర్లో జరిగిన సంభవాలు చూసామా లేదా? నేను చెప్పే మాట ఒకటేనే తల్లి, నా ఆశలన్నీ ఆవిరైపోయి. నేను నడుస్తాను అనుకున్నాను, పరిగెడతాను అనుకున్నాను, డాక్టర్ అవుతాను అనుకున్నాను, గొప్పనైపోతాను అనుకున్నాను, కలలు కన్నాను. మా అమ్మ నాన్నలను డాక్టర్గా చూడాలనుకున్నారు. వాస్తవమే తెలుసా? 2 కాళ్ళు పడిచేరి వికలాంగుడిగా మిగిలిపోయాడు. దిస్ ఈజ్ రియాలిటీ. ఇదే లైఫ్ అమ్మా. మనిషికి ఎన్నో ఉంటాయి చెల్లి అనరా, మనిషికి ఎన్నో ఉంటాయి కోరికలు, ఆశలు, జీవితం మీద, కాపురం మీద, బిడ్డల మీద అండి. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవండి. నా జీవితం తలకిందులైపోయింది. 21 రోజు అక్కడ ట్రీట్మెంట్ జరిగింది నిడదవోల్లో, అవలే. ఇంకా మా వల్ల అవదు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోమన్నారు? పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోమన్నారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అమ్మ వింటున్నారా? అమ్మ తల్లిగారు వింటున్నారా? గోల్డ్ కాలజోడు ప్రియమైన దేవుని పెట్టారా? హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ నాకు అన్ని టెస్టులు చేశారు. ఎంఆర్ఐ స్కాన్ అని, వెన్నుముకలోంచి ఫ్లూయిడ్ తీసి. నా వయసు ఎంత? 10th క్లాస్ కూడా అంటే 15 సంవత్సరాలు. నా వయసు ఎంత? నాకు వచ్చిన కష్టం ఎంత? నా తల పట్టుకుని 2 కాళ్ళు మధ్య పెట్టి అండ్ వెన్నుముకలకు సట్టం లాంటి సూది పంపించారు. అక్కడి నుంచి తీస్తారు ఫ్లూయిడ్, ఎంఆర్ఐ స్కాన్లు, అన్ని టెస్టులు ఇచ్చి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఏంటంటే
నీ బాడీలోకి ఒక రకమైన వైరస్ వెళ్ళిపోయింది. ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అవడం వల్ల నీ వెన్నెముక భాగం రక్తం గడ్డ కట్టేసింది, కణితిలాగా తయారైపోయింది. కింద అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్, రక్త సరఫరా ఆగిపోయింది, నరాలు చచ్చుబడిపోయింది. ఈ వ్యాధి 1,00,000కో 1,00,00,000కో ఒకడికి వస్తుంది. అది మీ అబ్బాయికి వచ్చింది. ఈ వ్యాధి వచ్చినోడికి 24 అవర్స్ లోపు ఆపరేషన్ చేయాలి. కానీ మీరు చాలా ఆలస్యం చేశారు. టూ లేట్. ఆపరేషన్ చేయమంటే చేస్తాం. 1,00,000 రూపాయలు కట్టండి అన్న. ఎవరమంతా చెప్పను కానీ మాది పేద కుటుంబమే. ఒకప్పుడు గుడిసులో బ్రతికిన బ్రతుకులు మాయి. ఒకప్పుడు రెక్కాడితే కానీ ఆ బ్రతుకులు మాయి. మా ఇంటికి కరెంట్ లేని రోజుల్లో కూడా వీధి దీపాల కింద చదువుకున్న రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. చిరిగిపోయిన నిక్కర్లు వేసుకెళ్ళిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. అటువంటి కష్టాల్లో నుంచి, అప్పుల్లో నుంచి ఇంకా అప్పు చేసి ఒక ఇల్లు కట్టారు మా అమ్మోళ్ళు. ఆ అప్పు తీర్చడానికి మా అమ్మగారు దోహా ఖత్తర్ అనే దేశం వెళ్ళారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు వెళ్ళారు. 10వ తరగతిలో త్వరలోనే వచ్చేస్తారు మా అమ్మగారు అన్నప్పుడు ఇలా జరిగింది. అప్పు ఏమీ తీరలేదు కానీ కొడుకు అవుటోడయ్యాడు. ఓ మాట చెప్పన్నా, స్త్రీ ఎప్పుడు బిడ్డల దగ్గర, భర్త దగ్గర ఉంటేనే మంచిది. భర్త పాడైపోతాడు, బిడ్డలకి సదుపాయం కుదరక పిల్లల ఆరోగ్యాలు పాడైపోతాయి. అది నిజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా నాన్నగారు వాళ్ళు ఉన్న అప్పుడే కట్టిన ఇల్లు తనఖా పెట్టి అప్పులు చేసి తిప్పలు పడి 1,00,000 రూపాయలు కట్టి వైద్యం అయితే చేయించారు. ఆపరేషన్ ఫెయిల్. ఆపరేషన్ అయిపోయింది, ఫిజియోథెరపీలు అయిపోయినాయి. కానీ నాకు నడక అయితే రాలేదు. అయిన డబ్బులు పోయినాయి. ఉన్న ఇల్లు అప్పులకి అమ్మేసుకున్నారు. కొడుకుకి కాళ్ళు రాలేదు, ఇంటికి పంపించేస్తారు. కిటికీ పక్కన అలాగో మంచం వేస్తే ఆ మంచం మీద అలాగే పడుకుని ఉండేవాడిని. ఇంకో విచిత్రం చెప్పమంటారా, మలద్వారం ఓపెన్ అయిపోయింది అక్క. యూరిన్ అన్కంట్రోల్ అయిపోయింది. 24 గంటలు మలం వచ్చేస్తూ ఉండేది, ఆగేది కాదు. ఈ యూరిన్ ట్యాప్ లీక్ అయిపోతే డ్రాపు ఎలా పడిపోతుందో అలాగే నాకు 24 గంటలు యూరిన్ పాస్ అయిపోతూ ఉండేది. మంచం మీద ఇలా పడుకుంటే నేను ఒక ప్రక్కకి తిరగలేకపోయేవాడిని. ఈ నడుము కింద నుంచి ఏమీ నా స్వాధీనంలో లేవు, కాళ్ళకి స్పర్శ లేదు. మా అమ్మనో మా నాన్నో కేకేస్తే వాళ్ళు ప్రక్కకి తిప్పేవారు నన్ను. మంచం మీదే పడుకుని నా ఒళ్ళు కాళ్ళు కుళ్ళెడిపోతూ ఉండేవి, కాయలు కాసేస్తూ ఉండేవి. పడుకోవడం అంత ఈజీయా బ్రదర్ అంటే 1-2 రోజులు పర్లేదు, కానీ సంవత్సరాల తరబడి మంచం మీదే పడుకుంటామంటే అంత చిన్న విషయము కాదు. నా వయసు ఎంత, నాకు వచ్చిన కష్టం ఎంత. నా వెన్నెముక ఆపరేషన్ అయితే జరిగింది కానీ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా బాధేసింది. నా తోటోళ్ళందరూ కూడా 10 పాస్ అయిపోయి కాలేజీకి వెళ్ళిపోతున్నారు. నాతో ఆడుకునే వాళ్ళందరూ క్రికెట్, వాలీబాల్ ఆడుకుంటున్నారు. ఓ పక్కన చదువు పోయింది, ఓ పక్కన ఆరోగ్యము పోయింది, ఓ పక్కన ఆటలు పోయాయి, కాళ్ళు పోయాయి. జీవితం ఏమీ అర్థం అవ్వలేదండి. బ్రతుకు చీకటి కమ్మేసింది. నేనెంత, నా వయసు ఎంత, నేనెంత, నా బ్రతుకెంత, నేనెంత, నాకు వచ్చిన కష్టం ఎంత. అప్పుడప్పుడు చూడండి, మన జీవితానికి మనకు వచ్చిన కష్టాలకి ఏమి సంబంధమో ఉండదు బిడ్డలారా. ఇదే జీవితం, ఎన్నొచ్చినా భరించాలి. ఒక పక్క నుంచి మలమూత్ర విసర్జన ఆగడం లేదు, నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇంకా ఈ బ్రతుకు నేను బ్రతకూడదు, అందరికీ భారం అయిపోయాను. మా అమ్మ మా నాన్న చాలా మంచోళ్ళు అండి. ఒక్క నిడదవోలు హైదరాబాదే కాదు, రాజమండ్రి, తిరుపతి, ఏలూరు ఇలా చాలా హాస్పిటల్ చుట్టూ తిప్పారు. అయినా కానీ నాకు స్వస్థత, నడక రాలేదు. నాటు వైద్యాలు కూడా చేయించారండి, అయినా నాకు స్వస్థత రాలేదండి. చేతబడి జరిగిందని చెప్పి ఏదో పై దెబ్బ తీశారని చెప్తే ఎక్కడికో వెళ్ళి తాయిత్తులు తెచ్చి కట్టారు. అయినా నా జీవితంలో కొంచెం కూడా స్వస్థత రాలేదు. స్వస్థత రాకపోగా రోజు రోజుకి నా ఆరోగ్యం ఏమైపోతుందంటే క్షీణించిపోతుంది. మా ఊర్లో కొంతమంది అనుకున్నారు డాక్టర్ బాబు గారు చచ్చిపోతాడు, ఆడి రోజు రోజుకి ఆరోగ్యం ఏమైపోతుందంటే
క్షీణించిపోతుంది, మలమూత్రాలు ఆగుతలేదు, ఆడ దీపం ఆరిపోద్ది అని ఒక టాక్ వెళ్ళిపోయింది. నా క్లాస్మేట్స్ అయితే నా చదువు ఆగిపోయింది అనుకున్నారు. ఏండి కొంతమంది అయితే ఏలన చేసిన వారు కూడా ఉన్నారు. ఆడి పేరు డాక్టర్ బాబు, కనీసం కాంపౌండర్ కూడా అవ్వలేదు. నిజమే, నేను 10వ తరగతి పరీక్ష కూడా రాయలేదు. నాకు ఈ వ్యాధి ఎప్పుడు వచ్చింది? జనవరి 2 వచ్చింది. అమ్మా 10th క్లాస్ చదువుతున్నప్పుడు జనవరి 2 వచ్చింది. 10th ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? మార్చి నెలలో ఉంటాయి. కరెక్ట్ చెప్పారు బెదరు, మార్చి నెలలో ఉంటాయి. కానీ నేను జనవరి 2వ తారీఖుని మంచం పాలు హాస్పిటల్ పాలు అయిపోయాయి. కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా నేను రాయలేదు, పాస్ అవ్వలేదు. ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలి? బ్రతుకు చీకటి అయిపోయింది, చదువు లేదు, ఆరోగ్యం లేదు, నడక లేదు. యాంది ఎవరికి ఉపయోగపడి బ్రతుకు ఎందుకు? చనిపోదామని 3 సార్లు సూసైడ్ చేసుకున్నా. మనిషికి బాధలు ఎక్కువైపోయినప్పుడు వచ్చే ఆలోచన చెప్పండి, చచ్చిపోతే వదిలిపోద్దని. కానీ మనం ఎన్నో అనుకుంటాం, కానీ చావు రావాలన్న ఎవరి చేతిలో ఉంటా తెలుసా? నేను సూసైడ్ ప్లాన్లు అయితే చేశాను, ప్రయత్నాలు కూడా చేశాను, కానీ నాకు చావు రాలేదు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నా ఆలోచన వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. మనిషికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అనంటారా కాదంటారా? కానీ మన పట్ల దేవుడికి ఏదో ప్రణాళిక ఉంటుంది, అనంటారా కాదంటారా? అదే జరిగింది అనుకున్నాను నేను. ప్రియమైన దేవుని పెట్టారా, మా అమ్మగారు అన్నారు, యేసు ప్రభు గుడిలోకి వెళ్దాం. ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాం. డాక్టర్లు అయితే ఇంకా పని అవదు, నడవడం గ్యారంటీ లేదని చెప్పేస్తారు. అన్నప్పుడు యేసు ప్రభుని అమ్మ నా బూతులు తిట్టాను నేను. నన్ను అవుటోని చేసినోడు యేసు ప్రభు. ఆడు దేవుడు కాదు, ఆడు మంచోడు కాదు. నడిచే నేను, పరిగెత్తే నేను, ఆడుకుని నేను ఇలా మంచం పాలయ్యాను, నన్ను కుంటోడు చేశాడు అని చెప్పి ఆ నిరాశలో, ఆ నిస్పృహలో, ఆ చిన్నతనంలో, ఆ అమాయకత్వంలో, ఆ అజ్ఞానంలో, ఆవేశంలో యేసు ప్రభుని చాలా పరుషంగా దూషించాను నేను. అమ్మ నా బూతులు తిట్టాను, బైబిల్ విసిరి బైబిల్ తనిన దుర్మార్గుని నేను, ఘోరమైన పాపిని నేను. నాలో ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు, ఏ పరిశుద్ధత లేదు. ఈరోజు విచిత్రం ఏంటంటే ఆ బైబిల్ పట్టుకునే దేవుని సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు మీద కోపముతో నాకు ఎంతమంది దేవుళ్ళు, దేవతలు, దేవీలు పేరు తెలుసు అందరికీ మొక్కాను, అందరినీ పిలిచాను, అందరినీ పూజించాను. కానీ ఎవరిని పిలిచినా, ఎవరికి మొక్కినా నా జీవితం రోజు రోజుకి యాని క్షీణించిపోతుంది తప్ప యాని ఏమాత్రము కూడా నడక, పరుగు అండి ఆరోగ్యము లేదు. ఇంకా అసలు దేవుడే లేడనుకున్నాను నేను. మా అమ్మగారు ఇంకా బలవంతంగా కింద గుడ్డలు కట్టి, ప్లాస్టిక్ డొక్కులు పెట్టి, లొంగి కట్టి నన్ను తీసుకెళ్ళి మందిరంలో గోడకు జారేసి అండి ప్రార్థన చేస్తూ ఉండేది, కన్నీరు కారుస్తూ ఉండేది. బిడ్డలు బ్రతుకులు బాగోపోతే ఏ తల్లికైనా మిగిలేవేంటి? కన్నీళ్ళే. యాండి నా బ్రతుకులాగా అయిపోయింది, అందొచ్చిన కొడుకులాగా అయిపోయాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, బిడ్డలాగా అయిపోయాడని బాధ ఉంటుందా ఉండదా? బిడ్డల బ్రతుకు బాగోపోతే ఏ తల్లికైనా బాధ ఉంటుంది. నా బ్రతుకు ఒక రకంగా బాగలేదని నా తల్లి ఏడ్చింది. ఇక్కడ చాలామంది తల్లులు, తండ్రులు ఏడుస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? వాళ్ళ బిడ్డల బ్రతుకులు బాగాలేవని. కాకపోతే నాకు కాళ్ళు లేవని నా తల్లి ఏడ్చింది. కానీ ఈ లోకంలో కొంతమంది తల్లులు, తండ్రులు ఎందుకు ఏడుస్తున్నారంటే కాళ్ళు లేవని కాదు, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా ఏదో పలు కారణాల చేత బిడ్డలు పాడైపోయారని ఏడుస్తున్న వారు ఉన్నారు. బిడ్డలు బ్రతుకులు పాడైపోయారని యాన్ని ఏడుస్తున్న కన్నవారు ఉన్నారు. బిడ్డలు బ్రతుకులు బాగోపోతే ఏ తల్లికైనా, ఏ తండ్రికైనా చాలా బాధ ఉంటుందండి. ఏడుస్తూ ఉండేది. నేను దేవుని మందిరానికి వెళ్ళాను, కానీ ప్రేమ లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ఒక నిరాశ, దేవుడి మీద ఏదో తెలియని కోపం, దేవుణ్ణే దూషించేవాడిని. కానీ ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో యేసయ్య లాంటి మంచోడు, గొప్పోడు, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, వాత్సల్యపూర్ణుడు ఉండడు, లేడు.
మంచోడైతే చెప్పడం కొట్టచ్చు కదా, మాట్లాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్పని తెలుసా? అప్పుడు దాకా తిట్టిన నేను ఇప్పుడు మంచోడు అంటే మీకు ఆశ్చర్యం అవ్వచ్చు. నేను తిట్టినా, నేను దూషించిన, పిచ్చోడు అనుకున్నాడో, అమాయకుడు అనుకున్నాడో, చిన్నతనం అనుకున్నాడో, నా తల్లి కన్నీరు, దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన, ఏమో నేను పెట్టుకున్న పేరు ఒకటే, దేవుని కృప. ఆయన నన్ను ముట్టాడండి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, మల విసర్జన, మూత్ర విసర్జన కంట్రోల్కి వచ్చాయండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నా స్వాధీనంలోనే ఉండేవి కదవి, నాకు తెలియకుండానే పాస్ అయిపోతామండి. ఇప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చాడు. మంచం మీద జీవోత్సవంలాగా పడుకున్న నేను ఒక ప్రక్కకి తిరగాలంటే అమ్మో నాన్న పిలిస్తే వాళ్ళ తిప్పేవారు ప్రక్కకి. కానీ ఇప్పుడు నేను మరలా కర్ర పట్టుకుని నడిచే స్థాయికి వచ్చాను. నా ఎముకల్లోకి సత్తు వచ్చింది. మోడు బారిపోయిన నా జీవితం చిగురించింది. యాండి చచ్చుబడిపోయిన నా కాళ్ళలోకి శక్తి వచ్చింది. పెట్టారా, ఇది మన దేవుడు ఎండిన జీవితాల్ని వికసింపజేసే దేవుడు. మోడు బారిపోయిన జీవితాల్ని చిగురింపజేసే దేవుడు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవో. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవో. మోడు బారిపోయిన జీవితాలు చిగురింపజేసేవాడు ఆయన. యాండి కృంగిన వాడిని లేవనెత్తినవాడు ఆయన. ఎండిపోయిన ఎముకల్లోకి జీవాన్నిచ్చిన వాడు ఆయన. నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. నాకు మరలా యేసయ్య మీద ప్రేమ వచ్చింది, విశ్వాసం వచ్చింది, నమ్మకం వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను మరలా నడిచినప్పుడు 2 సంవత్సరాలు పట్టింది తల్లి. ఎన్ని సంవత్సరాలు రా తల్లి? 2 సంవత్సరాలు. ఈలోపు అండి 2002 వచ్చేసింది. నేను ఎప్పుడు పడిపోయాను మంచం మీద? 2000 సంవత్సరం. నేను మరలా నడిచినప్పటికి ఎంత వచ్చిన టైము? 2 సంవత్సరాలు. ఒక చీకటి జీవితం, ఒక భయంకరమైన పరిస్థితి. కానీ ఒక మాట చెప్పన్నా, ఓ మనిషి పడిపోయినప్పుడు, ఓ మనిషి నలిగిపోయినప్పుడు, ఓ మనిషి ఓడిపోయినప్పుడు, ఓ మనిషి పేదోడైనప్పుడు ఆడు బతుకు అయిపోయింది అనుకోకూడదు. ఇంకా వాళ్ళ జీవితం అయిపోయిందని సెటైర్లు వేయకూడదు. నా దేవుడు దీవిస్తే ఈరోజు పడిపోయినోడు రేపొద్దున లెగిస్తాడు. ఈరోజు ఓడిపోయినోడు రేపొద్దున గెలుస్తాడు. ఈరోజు పనికి రాడు అనుకున్న వాడే, వేస్ట్ అనుకున్న వాడే రేపొద్దున నా కుటుంబానికి మూల స్తంభం అవుతాడు. ఈరోజు గుడిసెలో ఉన్నవాడు రేపొద్దున బిల్డింగ్లోకి వెళ్తాడు. ఈరోజు వాడు గుడిసెలో ఉన్నాడు, రేకుల షెడ్డులో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, ఆడు కూలోడు, లేకపోతే ఏదో చిన్న బ్రతుకాళ్ళదే. ఏదో ఏం పని చేస్తారు మీరు ఇక్కడ? ఏదో చేపలు పట్టుకునేవాళ్ళు. ఇలాగని ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనేసి తక్కువ మాటలు మాట్లాడకూడదు. ఈరోజు అమ్ముకునేవాళ్ళు రేపొద్దున అవసరమైతే ఓనర్లు అవుతారు. ఆమేన్. నన్ను డాక్టర్ బాబు కాదు కదా, కాంపౌండర్ కూడా అవ్వలేదు అని ఎటకారం చేసిన వాళ్ళు అని ఆశ్చర్యపోయే రీతిలో నా దేవుడు, నేను మరలా 2002లో 10th క్లాస్ ప్రైవేట్కి కట్టాను రాసిల్లి 427 మార్కులతో పాస్ అయ్యాను. దేవుని స్తోత్రం. ఇంటర్మీడియట్ బైపీసీ చదివాను నేను. డిగ్రీ బీఎస్సీ ఎంఎల్టీ చేశాను నేను. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ జువాలజీ చేశాను నేను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, బీఈడీ చేశాను. ఒక్క మొక్కలో చెప్పేసరికి నా చదువంతా యాని నాలాంటి వికలాంగుడు చేత్తో బ్యాగ్ వేసుకుని, చేత్తో కర్ర వేసుకుని ఆటోలు, బస్సులు, ట్రైన్లు మారడం అంటే అంత ఈజీ కాదు. యాండి ల్యాబుల్లో నిలబడి చేయడం అంటే అంత ఈజీ కాదు. ప్రాజెక్టు పేర్లు చెప్పి కొరంగి ఫారెస్ట్లో కూడా తిరిగినవాడిని. బలభద్రపురం చెరువుల దగ్గర క్యాంప్ ఉన్నవాడిని నేను. ఒక్క మాటలో చెప్పాలంటే
దేవుని మహాకృప చేత అండ్ ఎంఎస్సి బీఈడి చదువుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు అమ్మ నాన్నలు కడుపు నిండా అన్నం పెడుతున్నారు. నేను డిగ్రీ హాస్టల్లో ఉన్నప్పుడు ఉదయం భోజనం పెట్టేవారు, మరలా నైటే భోజనం పెట్టేవారు బ్రదర్. మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. హాస్టల్కి కాలేజీకి 2 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఉదయం భోజనం పెట్టేవారు, నైట్ కూడా భోజనం పెట్టేవారు. రోజు బంగాళదుంప కూర, వంకాయ కూర ఇయే. అండ్ ఉదయం రోజు పప్పు ఉంటుంది, నైట్ రోజు సాంబార్ ఉంటుంది. అసలు ఆకలి ఎప్పుడు వేస్తా మధ్యాహ్నమే వేస్తా. తీరా మధ్యాహ్నం అన్నం ఉండేది కదా మాకు. నాలాంటి బక్కోళ్ళు బలహీనలు ఆకలి బాగా తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతాం, లేకపోతే రకరకాల బలహీనత పడిపోతుంటే లైబ్రరీలో పడుకోబెట్టి ఆరాం పెట్టి డాక్టర్ కలిసి వచ్చి వైద్యాలు చేయించేవారు మాకు. అలాగైనా చదువుకున్నాం మేము. ఈరోజు పిల్లలకి కాలేజీకి కావాల్సిన ఫీజులు కట్టి, బ్యాగులు ఇచ్చి, బాక్స్ నిండా బొవ్వెట్టి, కోరుకున్న బట్టలు ఇచ్చి, అన్ని సదుపాయాలు చదువుకోండిరా అంటే ఈ పిచ్చదేమో ఆ పిచ్చడంగా తిరుగుతుంది, ఆ పిచ్చడానికి పిచ్చడంగా తిరుగుతూ ఉంటాడు. ఏట్రా అంటే నా కళ్ళతో చూడంటారు. ఎవడ కళ్ళతో చూసినా కుక్కే పందే తమ్ముడా. అవునా కాదా? ఈ డైలాగులు చెప్తారు మన వాళ్ళు. ఎప్పుడైనా చూసారా? నీకు ఎలా నచ్చిందిరా అని అడుగు. నా కళ్ళతో చూడు అంటాడు. అమ్మా నీ కళ్ళతో చూసిన కుక్క ఎలా కనపడుద్ది? పర్లేదు చెప్పాయి. అమ్మ ఎలా కనపడుద్దిరా తల్లి? పెళ్ళయింది మీ అందరికనే? మీకు కూడా జాగ్రత్తగానండి. ఎలా కనపడతాడో నిజం చెప్పండి. నాకు ఎందుకో డౌట్ అవుతుంది బెదరు. ఇక్కడ కొంతమంది ప్రేమలో ఉన్నారనిపిస్తుంది నాకు. అందుకే దేవుడు కొన్ని పాయింట్లు టచ్ చేస్తుంది ఇక్కడ. అవునంటారా కాదంటారా? అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీళ్ళని అడిగితే ఆడు ఎలా నచ్చాడే, సింపుల్ చుట్టోడు, పిచ్చోడు, వాడి దగ్గర పానపాల వాసన, సిగరెట్ల వాసన, అది ఏముందని అంటే నా కళ్ళతో చూడంటది. నీ కళ్ళతో చూసినా ఎవరి కళ్ళతో చూసినా కుక్కే పందే. అవునా? అక్కడ కుక్కనెట్టి ఇక్కడ ఉన్న అందరినీ చూడమనండి, దాన్ని ఎవడన్నా ఏనుగంటాడా? మీరు దండం పెడతారు. మాట్లాడండి. మీరు చేతబడి ప్రాక్టీస్ చేస్తున్నారా? అసలే ఎక్కలాగండి. ఇంతకన్నా నా మీద ఇంకేం ప్రయోగించుకోండి. అమ్మ అవునా కదా? ఇప్పుడు కుక్క ఎడితే కుక్కలా కనపడుద్ది, ఎవరికైనా ఏనుగులా కనపడుద్దా? కానీ ఎలా కనపడుద్ది? ఎలాగో కనపడుతున్నాడు హీరో. ఓబో పెళ్ళయ్యాక అర్థమవుద్ది ఆడి పనిలోకి వెళ్ళడం. ఈవిడే జాగ్రత్తగా మళ్ళీ బట్టల షాప్లోనూ వాలంటీర్గాను కుదిరి ఆడిని పెంచి పిల్లల్ని పెంచి సకల దరిద్రం అంతా ఎల్లబోసి మళ్ళీ అమ్మ ఇంటికాడ నాన్న ఇంటికాడ బతకాలి వెళ్ళడం. ఆ తర్వాత హీరో కాస్త పిచ్చోళ్ళు కనపడతాడు. అప్పుడు ఏడిసిన ఉపయోగం ఏమి? ఇవన్నీ ముందు చెప్తున్నాడు. పెళ్ళి చేసుకునే ముందు ఆలోచించగలుగుతాముడా. నా స్టోరీ చాలా ఉంది కానీ కట్ చేస్తున్నాను తమ్ముడా. అక్కడికి వెళ్తే టైం సరిపోదని. అర్థమవుతుందా? నాకు కాళ్ళు బాగున్నప్పుడు నన్ను ఒక అమ్మాయి ప్రేమించింది. కాళ్ళు పోయే కొద్ది వెళ్ళిపోయింది. నా మాటలు అమాయకంగా ఉంటాయి కానీ భావం చాలా లోతుగా ఉంటుంది. అంటే ఆ పిల్ల ప్రేమించింది ఆరోగ్యాన్న అందాన్ని ప్రేమించింది. ఆరోగ్యం లేనప్పుడు అంతే. నిజంగా ఈరోజు పెళ్లి చేసుకునే వాళ్ళకి కానీ ప్రేమించే వాళ్ళకి కానీ అందం ఏముందండి మనసే అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? గుణవంతులు కావాలా బలవంతులు కావాలంటే ఏమంటారు మీరు? గుణవంతులు కావాలంటారా? ప్రభాస్లాగా ఎత్తు ఉండాలి, మహేష్ బాబు తెల్లగా ఉండాలి, పవన్ కళ్యాణ్ తెక్క ఉండాలి, కింద తొక్కేనా పరద అంటారు. అవునా కాదు బెదరా? నిజంగా గుణవంతులు కావాలని చెప్పండి. మా వికలాంగుల ఆశ్రమాలు 3 మంది ఉన్నారు, తీసుకొస్తాను నేను. కాకపోతే కాళ్ళు ఉండవు. నిజంగా గుణవంతులు వాళ్ళు కానీ చేసుకుంటారా? అర్థమవుతుందా? నా బ్రదర్ నా సిస్టర్ లాగా చెప్తున్నాను మీకు. జాగ్రత్త. జీవితం చాలా విలువైనది. ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చారు. ఒక పెద్ద ఆయన అన్నాడో, నీ నిర్ణయం నీ భవిష్యత్తు నిర్ణయిస్తాడ. నీ నిర్ణయమే చెప్దంటే నీ భవిష్యత్తు ఏంటో. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నాడు ఒక ఆయన. ఒక్క నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తారు. జాగ్రత్త. ఎందుకు చెప్పానండి ఈ మాట? మాకు మధ్యాహ్నం బువ్వలు లేకపోయినా చదువుకున్నాం, కాళ్ళు లేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా చదువుకున్నాం. నేను లెక్చరర్ అయ్యానక్క, ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ జాబ్ చేశాను. తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరామవరం ఈస్ట్ గోదావరిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ జాబ్ వచ్చింది నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనికి రాను అనుకున్న వాడు ఏమైపోయాడు చెప్పండి? లెక్చరర్ అయిపోయాడు. అదే చెప్తున్నాడు, ఎవరిని తక్కువ అంచనా వేయకండి.
చిన్నోళ్ళు అవ్వచ్చు, కూలి పనులు అవ్వచ్చు, గుడిసెలో ఉండవచ్చు, అందం లేకపోవచ్చు, ఏమండి అవయవాలు లేకపోవచ్చు. నా దేవుడు దీవిస్తే ఈరోజు చిన్నోడు రేపొద్దున పెద్దోడు అవుతాడు. ఈరోజు పేదోడు రేపొద్దున ధనవంతుడు అవుతాడు. కాబట్టి ఎవరిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళకి అందం లేకపోయినా తక్కువగా మాట్లాడక, అవయవాలు లేకపోయినా తక్కువగా మాట్లాడక, ఏమండి కాపురాలు ఎవరైనా బాగోపోతే ఆయన కూడా తృణీకరించి మాట్లాడుకో. ఏ సమయాన్ని ఎవరి జీవితం ఎలాగుంటుందో తెలియదు, ఎవరి ఆరోగ్యం ఎలాగుంటుందో తెలియదు, ఎవరి కాపురం ఎలాగుంటుందో తెలియదు, ఎవరి బ్రతుకు ఎలాగుంటుందో తెలీదు. ఒకవేళ నీ బ్రతుకు బాగుందేమో ఓకే సంతోషం, నీ కాపురం బాగుందేమో సంతోషం, నీ అవయవాలు బాగున్నాయేమో సంతోషం, నీకు డబ్బు బలము ధనం అన్నీ ఉన్నాయేమో సంతోషమే. కానీ అవి లేనోడిని గురించి ఎప్పుడు నీచంగా తృణీకరించి మాట్లాడొద్దు. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ మేలు కోరి చెప్తున్నా. ఇక్కడ మరి ఒక మాట మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఈ లోకంలో ఏ పొజిషన్ కూడా శాశ్వతం కాదు. లెక్చరర్ జాబ్ చేశాను, 1000 రూపాయలు తెచ్చాను, అలాగని ఆ లైఫ్ నాకు పర్మనెంట్ అనుకున్నారేమో. లేదు, నా జీవితంలో మరలా కష్టాలు ప్రారంభమని. అమ్మ నావే చూడరా, త్వరగానే చెప్పి ముగించేస్తాను మీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, చెప్పను ముగించేనా? వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పొజిషన్ కూడా శాశ్వతం కాదు. ఇలాగ బాగానే ఉంది లైఫ్ అనుకున్నాం, లెక్చరర్ అయ్యాం, 1000 రూపాయలు సంపాదిస్తున్నాం, లైఫ్ బాగుందని అనుకున్నాం. కానీ మరలా చెప్తాను బిడ్డలారా, ఈరోజు బలం ఉందని ఎప్పుడు బలం ఉంటుంది అనుకోకండి. ఈరోజు ధనం ఉందని ఈ ధనం ఎప్పుడు మనతోనే ఉంటుందని అనుకోకండి. ఈరోజు మన వెనక నలుగురు ఉన్నారని చెప్పి వీళ్ళు ఎప్పుడు మన కూడా ఉంటారని అనుకోకండి. ఏంటి బ్రదర్ ఇలా మాట్లాడుతున్నాం మరలా అంటే, చిన్న విషయం చెప్తాను మీకు. మరలా నా జీవితంలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినాయి, కష్టాలు స్టార్ట్ అయినాయి. ఏమైంది బ్రదర్? నాకు ఎడం కాలు సడన్గా మోకాలు నొప్పి వస్తుందండి, మోకాలు వాపు వస్తుందండి. ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లే, ఇంజక్షన్లు వేసుకున్నా తగ్గట్లే. నిడదవోళ్ళు అమృత హాస్పిటల్, ఎముకల హాస్పిటల్ ఉంటుంది. ఆ డాక్టర్ గారు ఎక్స్రే తీసి అన్నాడు, నీ మోకాలకి జాన కింద, ఈ ఎడమ కాలు మోకాలకి జాన కింద చిన్న ఎముకలు బయటకి ఇరిగిపోయింది బాబు అన్నాడు. పైగా నీ ఎముక ఇరిగిపోయి 2 నెలల పైనే అవుద్దన్నాడు. నా పాయింట్ మీరు పట్టుకున్నారు లేదో? నాకు నొప్పి ఎక్కడ వస్తుందని చెప్పాను మీకు నేను. మోకాల దగ్గర, వాపు మోకాల దగ్గర. ఎక్స్రే తీసి చెప్పిన డాక్టర్ మాట ఏంటి తెలుసా? మోకాలకి జాన కిందరిగింది అన్నాడు తమ్ముడా, అది కూడా ఎముకలు బయటకి ఇరిగిపోయింది అన్నాడు. ఏమీ సెట్ అవ్వలేదు కదా. నొప్పి మోకాల దగ్గర, వాపు మోకాల దగ్గర, విరిగిందేమో మోకాలకి జాన కింద అన్నాడండి ఆ డాక్టర్ గారికి. ఇప్పుడు సారీ, అసలు విషయం ఏంటంటే స్టిల్ ఈ రోజుకి శిరస్సు నుంచి నాకు నడుము దాకా స్పర్శ బాగానే ఉంటుంది చెల్లి. నడుము నుంచి మోకాళ్ళ దాకా స్పర్శ తిమ్మిరిగా ఉంటుంది, మొద్దు బారిపోయినట్లు తెలియనట్లు ఉంటుంది. మోకాళ్ళ నుంచి కిందకే స్పర్శ తెలియదు, డెడ్ పాదం ఇలా పడిపోతుంది నాది. అందుకే నేను వచ్చినప్పుడు కూడా ఈ టైల్స్ ఎక్కడ జారిపోతాయని పాదం పడిపోద్ది నాది. చాలా జాయిగా సపోర్ట్తో వచ్చాను. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఎక్కువ విసిగించను, క్లుప్తంగానే చెప్పి ముగిస్తాను. ఆ డాక్టర్ గారిని నమ్మబుద్ధి అవ్వలేదు నాకు. నేను తొణికెళ్ళిపోయాను. ఎంఎస్ఆర్తో డాక్టర్ సూర్యప్రకాష్. ఆ డాక్టర్ గారు మరొక ఎక్స్రే తీసి చెప్పిన మాట ఏంటి తెలుసా? నీ ఎముక ఇరిగిపోయి 2 నెలలు కాదు 3 నెలలు పైనే అవుద్ది అన్నాడు డాక్టర్. ఏమో అర్థమయ్యేది కదండి. ఒక్కో డాక్టర్ ఒక రకంగా చెప్తున్నాడు. ఏంటి కట్టేసారి మంచం మీద ఉన్నాం, కొంతకాలం తర్వాత కట్టిప్పారు, నడవచ్చు, ఒత్తిడి వేయకుండా చూసుకోండి అన్నారండి. నడుస్తుంటే నాకు మరలా మోకాల దగ్గరే నొప్పి వస్తుంది, మోకాల దగ్గరే వాపు వస్తుంది. ఈసారి ఎముకలు కరేలు మంటున్నాయి. ఏండి మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఈసారి డాక్టర్ ఎక్స్రే తీసి చెప్పిన మాటకి నా గుండె పగిలినంత పని అయిందండి. ఏం చెప్పాడు తెలుసాక? ఈసారి మోకాల కింద పెద్ద ఎముక ఇరిగిపోయింది బాబు అన్నాడు. పడ్డావా? లేదు సార్. యాక్సిడెంట్ అయిందా? లేదు సార్. ఎవరైనా కొట్టారా? లేదు సార్. మరి పెద్ద ఎముక ఇరిగిపోయిందయ్యా. మీరు ఇంటాకి ఈజీగా విన్నారు, కానీ మనకు తెలియకుండానే మన ఎముకలు ఇరిగిపోతున్నాయంటే అది సామాన్యమైన విషయము, సామాన్యమైన వ్యాధి కాదు. నాకు వచ్చే వ్యాధులన్నీ అంతు చిక్కని వ్యాధులే, వింతైన వ్యాధులే. ఏం అర్థం కాలేదు. కట్టు మంచం ఇదే బ్రతికైపోయింది. అండి ఒకరోజు డాక్టర్ అన్నాడు, నీ ఎముకలకి ఏదో అయిపోతుంది, నీ బోన్స్ లోపల ఏదో జరుగుతుంది, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకో అని చెప్పి
రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్కి నాకు ఎంఆర్ఐ స్కాన్ రాశారండి. ఆ డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ చేసి వాళ్ళు ఒక విచిత్రమైన రిపోర్ట్ చెప్పారండి. వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మా, నీ ఎముకలు డీకాల్సిఫికేషన్ అయిపోయినాయి, నీ నడుము కింద నుంచి అవయవాలకి రక్త సరఫరా సరిగా లేదు, మీ అందరికి రక్తం ఇలా వెళ్ళిపోతుంది, కానీ నాకు రక్తం ఎలా తెలుసా? సెలైన్ బాటిల్లో డ్రాప్ ఎలా పడుతుందో ఈ నడుము కింద నుంచి అవయవాలకి రక్తం అలా నడుస్తారు. అలా రక్తం సరిగా నడవనోడికి ఎముకలు డీకాల్సిఫికేషన్ అయిపోతాయి. మన భాషలో చెప్పాలంటే చీపురు బుల్లలాగా బలహీనమైపోతాయి. నీ ఎముకలు సారము లేవు, నీ ఎముకల్లో బలము లేదు. అందుకే నువ్వు నించున్నా, నువ్వు నడిచినా నీ బాడీ వెయిట్ని, అంటే నా శరీర బరువును కూడా నా కాళ్ళు ఏం చేయలేకపోతున్నాయి తెలుసా అమ్మా? మొయ్యలేక, భరించలేక, ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ ఏమైపోతున్నాయంటే ఎముకలు విరిగిపోతున్నాయి. అర్థమవలేదండి జీవితం. మరి ఎలా సార్? వెయిట్ కంగారు పడకు. ఇంకేం చెప్తారో, నీ ఎముకలు విరిగిపోవడమే కాదు, ఇది ఒక శుద్ధ ఉంటుంది కదా చాక్పీస్, అది ఎలా పొడిమైపోతుందో నీ ఎముకలు అలా పొడిమైపోయే వ్యాధి వచ్చింది నీకు. లోపల నీ ఎముక కొవ్వొత్తులా కరగడం ఆరంభం. మేము వద్దన్నప్పుడు మూర్ఖంగా నడవకు, నువ్వు మంచం మీదే ఉండు. ఇంకా నించున్నా నడిచినా ఇంకెక్కడ ఇరిగిపోతాయో మేము చెప్పలేము. ఇప్పుడు మోకాళ్ళు కింద ఇరిగినాయి, రేపొద్దున మోకాళ్ళు పైన ఇరిగితే రిస్క్ అయిపోతే మంచం మీదే ఉండాలన్నారు. నేను ఫస్ట్ నుంచి ఒక మాట పదే చెప్తున్నాను మీ అందరికీ. జీవితము ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో తెలియదు, ఎలా ముగిసిపోతుందో తెలియదు, ఏమైపోతుందో తెలియదండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, నా జీవితం మరలా ఎక్కడికి వచ్చేసింది తెలుసా? మంచం మీదకి వచ్చేసింది. మీరు ఎంతకాలం ఉంటారో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు. తెలుసా మీకు? చెప్పండి రా తల్లి, ఇక్కడ ఎంతమంది బాప్తీసం తీసుకున్నారో చేయొద్దండి. తీసుకున్నవాళ్ళు, తీసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఒక మాట చెప్తాను వినండి. మీ కాళ్ళు పట్టి చెప్తున్నాను రా చెల్లి మాట, మీకు దండం పెట్టి చెప్తున్నా. మీరు బాప్తీసం తీసుకుంటే నా అకౌంట్లో డబ్బులు ఏం పడవు. మీరు బాప్తీసం తీసుకుంటే నాకేమి వెండి బంగారు పథకాలు ఏమి రావు. కానీ ఒక్క మాట చెప్తున్నాను యాండి, ఒకవేళ రేపే నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒకవేళ ఈ రాత్రే నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్ళకుండా పొరపాటు నరకానికి వెళ్తే అక్కడ అగ్ని ఆరోదు, పురుగు చావు. అలాగే అర్థమవుతుంది మీకు బాధ. మిమ్మల్ని పడుకోబెట్టి మీ తల మీద లారీ చక్రం, వెనకాల ఇంకొక రోడ్ రోలర్ చక్రం ఎక్కుతూ వెనక్కి ముందుకి పట్టకమని మీ తల మీద ఎక్కుతుంటే ఎంత బాధ వస్తుంది? అంతకన్నా కోట్ల రెట్లు బాధ నరకంలో ఉంటారు. మిమ్మల్ని పడుకోబెట్టి లారీలు, బస్సులు యాండి మీ మీద నుంచి ఎక్కెళ్తే ఎంత బాధ ఉంటుంది? మీ ఎముకలన్నీ ఒకేసారి విరిగిపోతే ఎంత బాధ ఉంటుంది? అంతకన్నా కోట్ల రెట్లు బాధ నరకంలో ఉంటుంది. ఎప్పుడన్నా గ్యాస్ మీద ఎప్పుడన్నా ఏదైనా అంటుకుందా మీకు? గిన్నె కానీ, పాలు కానీ, నూనె కానీ పండియా యాండి, ఇంటికి వెళ్ళిన తర్వాత గ్యాస్ వెలిగించండి, దాని మీద అట్ల పెనం పెట్టండి, ఒక అరగంట సేపు కూర్చోండి. నిజం చెప్తున్నాను, బాప్తీసం తీసుకోవడానికి ఒక అరగంట సేపు కూర్చోండి. నిజంగా ఒక అరగంట సేపు గ్యాస్ మీద కూర్చుంటే మీరు నరకంలో ఉండొచ్చేమో. కూర్చోగలుగుతాము అరగంట? మాట్లాడరేట్రా బాబు. మన నరకంలో అగ్నిగుండంలో బాధ గ్యాస్ పొయ్యి కన్నా బాధ ఎక్కువగా ఉంటుంది. మీ ఎముకలు ఎప్పుడన్నా ఎరిగినాయా? అన్ని ఎముకలు ఒకేసారి పట్టక ఇరిసేస్తే ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ ఉంటుంది. ఎక్కడ? నరకములో. ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలుస్తలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆయన ఎవరో అంటున్నాడు, ధూమపానానికి, మద్యపానానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. అదేదో తిన్నాను, నవ్వులాను, 2 దవళ్ళు తీసేశారు, నా 2 గాజులు అమ్ముకున్నాను అంటున్నారు.
వాళ్ళు చెప్పినవి ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఆ ఎబ్రీ 2:3 ఏమంటా తెలుసాక, ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుంటారా వేదన నరకు. చాలా మంది అంటారు ఇంకా టైం ఉందండి, ఇంకా వయసు ఉందండి, పెళ్లికి తీసేసుకుంటామండి, మా ఆయన నేను ఒకేసారి దిగిపోతాను. ఎక్కడ దిగిపోతావు? ఇప్పుడే కదా యవనస్తురాన్ని స్కూల్కి వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, పెళ్ళి అవ్వాలి, ఇంకా పెద్ద అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ముసలిదానయ్యాక పెన్షన్ వచ్చినప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడు దాకా బ్రతుకుతావో నీకు తెలుసా? ఇందా చదువుకున్న యాకోబు 4:14, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి మన బ్రతుకు. ఈ రోజు ఉన్నాం, రేపు ఉంటామని గ్యారంటీ లేదు. ఒకప్పుడు నడిచాను, ఇప్పుడు నడవడం లేదు. ఒకప్పుడు ఉద్యోగం ఉంది, 1000 రూపాయలు వస్తున్నాయి అనుకున్నాను, మరుక్షణం వెళ్ళి మంచం మీద పడ్డాను. నేను మంచం మీద పడ్డాను, ఒకవేళ నువ్వు చచ్చిపోతే? మీకు దేవుడు అంటే ప్రేమ ఉంది, ప్రేమ లేకుండా ప్రార్థనకు రారు. దేవుడు అంటే ప్రేమ ఉంది, పాటలు పాడతారు, సాక్ష్యాలు చెప్తారు, అయినంత మాత్రాన పరలోకం వెళ్తారా? మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? ఒక కూడికలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, అమ్మ వినాలి. ఆ వాక్యం విన్నటువంటి చెల్లి ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది. నీకోసం రక్తం కార్చాడేస్తయ్యా, నీకోసం ప్రాణం పెట్టాడేస్తయ్యా, నీకోసం కొడా దెబ్బలు తిన్నాడు, నీకోసం ఉమ్ము వేయబడ్డాడు, నీకోసం నలగొట్టబడ్డాడు. ఇవన్నీ చెబితే నాలాంటి దౌర్భాగ్యరాల కోసం, నాలాంటి దుర్మార్గుల కోసం యేసే అంత త్యాగం చేశాడా? ఆయన ప్రేమ అంత గొప్పదా? ఈ లోక ప్రేమల కోసం ఆయన ప్రేమ వద్దనుకున్నానే, క్షణికమైన సుఖాల కోసం యేసైని వద్దనుకున్నానే అని పశ్చాత్తాపడింది, కన్నీరు కార్చి. మంచిదా కాదా? మాట్లాడరా తల్లి, మంచిదే కదా? లాస్ట్ ఆల్టర్ కాలిచ్చాడు, మీలో ఎవరైనా రక్షణ పొందేవారంటే, బాప్తిసం తీసుకున్నామంటే ముందుకు రండి, నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, సమయం వృధా చేయవద్దు. ఎంత గొప్ప రక్షణనే నిర్లక్ష్యం చేయొద్దంటే ఏండి, ఎందే కన్నీరు కాచింది, డైరీ తీసి ఏదో రాసింది ఏండి, కానీ బాప్తిస్మానికి ముందుకి రాలేదు. కొంతమంది వచ్చారు, బాప్తిస్మాలు అయిపోతున్నాయి, కూటమి అయిపోయిన తర్వాత పాస్టర్ గారు హోటల్కి వెళ్తున్నాడు బస్ చేయడానికి. అమ్మ నా మాట అర్థమవుతుందా తల్లి? దారిలో యాక్సిడెంట్ కనపడింది, రోడ్డుకి అడ్డంగా పడిపోయిన ఒక అమ్మాయి, రక్తం మడుగులో ఉన్న అమ్మాయి. కారు స్లో చేశాడు ఆ పాస్టర్ గారు, చూస్తే రక్తం మడుగులో ఉంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ ప్రార్థనకు వచ్చిన అమ్మాయి, ఎదర వరుసలో కూర్చుని కన్నీరు కార్చిన అమ్మాయి. కారు పక్కకు పాస్ చేశాడు అంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి చూశాడు, ఊపిరిపోయింది, చచ్చిపోయింది. చేతిలో నుంచి బైబిల్ డైరీ పడిపోయాం. డైరీ ఓపెన్ చేసి చూస్తే అక్కడ రాసుకున్న మాట, ఐ విల్ బాప్టైజ్ బట్ నాట్ నౌ టుమారో. నేను బాప్తిసం పొందుతాను, కానీ ఎప్పుడంట? రేపు. ఈ రాత్రికి రేపటికి ఎంత టైం ఉందేంటి? ఈ రాత్రి ఏం చేద్దామనుకుందో మనకు తెలియదు, కానీ నిర్లక్ష్యం చేసింది, వాయిదా వేసింది నాన్నగారు. కానీ రేపు అన్న రోజు చెల్లుందా? ఇప్పుడు ఆమె పరలోకం వెళ్తుందా, నరకం వెళ్తుందా? చెప్పండి రా. ప్రార్థనకు వచ్చింది, మీ అందరూ ప్రార్థనకు వస్తున్నారు కదా, రేపు మీ పరలోకం వెళ్తారు, నరకం వెళ్తారు. ప్రార్థనకు వస్తారు, తుడుస్తారు, పాటలు పాడతారు. పాటలు పాడతారా? పాడతారా? అసలు బాప్తిసం తీసుకున్న పాటలు పాడే అర్హత ఉందా? నా తెలియక అడుగుతున్నాను. బాప్తిసం తీసుకునే అర్థం ఏంటి? యేసుప్రభుని దేవుడని నువ్వు నమ్మలేదని అర్థం. నమ్మి బాప్తిసం పొందినవాడు అన్నాడు. నమ్మితే ఏం చేస్తున్నాడు? బాప్తిసం పొందుతాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి. మరి నమ్మితే ఎందుకు బాప్తిసం పొందలేదు అంటే ఇంకా నేను చేయవలసినవి ఏవో ఉన్నాయి.
నేను చూడవలసినవి ఏవో ఉన్నాయి, నేను చెందవలసినవి ఏవో ఉన్నాయి. ప్రియురాలో ప్రియుడో ఇంకా టచ్లో మీకు నచ్చిన నచ్చకపోయినా మరలా పిలవపోయిన పర్లే, వాళ్ళు రేపు పొద్దున్న ఉంటాను తెలదు, మీరు ఉంటాను తెలదు చెప్పేసే పోతున్నా. నా మోటో 2 కొరింథీ 10:18 ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడా. ఒక్కరోజు బ్రతికిన చాలు యేసయ్య కోసం రోషంగా. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది కదా, కన్నీరు కాచింది కదా, ఆ బిడ్డ పరలోకం వెళ్దా? మాట్లాడరేటరా తల్లి, వెళ్తుందా? యోహాను 3:5 ఒకడు నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మించి తినే గాని వారు దేవుని రాజ్యానికి వారసుడు. అర్థమవుతుందా చెల్లి? ఈ దరిద్రం పక్కన పెట్టే, నీ బలహీనత ఏంటో నీకు తెలుసు, నా బలహీనత ఏంటో నాకు తెలుసు. నీ రహస్య జీవితం నీకు తెలుసు, నా రహస్య జీవితం నాకు తెలుసు. చెప్పినా చెప్పకపోయినా ప్రతి మనిషికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అది గతంలో ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు. ఒక గతంలో ఉంటే పోనీ, ఆ దరిద్రం తీసేయి. ఎప్పుడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడలా చెప్పలే నూతన సృష్టి. పాతవి గతించిన సమస్తము నూతనమాయి. అవునా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మీ మేలు కోరి చెప్తున్నాను, మేలు కోరి స్నేహితులు గాయాలు చేస్తారు. మెత్తని మాటలు నేనే చెప్పగలను. నేను సైకాలజీ చదువుకున్నాను, ఎంఎస్సి బీఈడి చేస్తాను. 9 తెలుస్తూ ఉంటుంది. స్టూడెంట్ సైకాలజీ మాకు తెలిసిపోతూ ఉంటుంది. మొక్కలు ఫేస్ రీడింగ్ ఉంటారు. కంటి రెప్పలు చిలకరిస్తే చెప్పేసేంత టెక్నిక్ ఉంటుంది నా దగ్గర. అది టీచింగ్లో టెక్నిక్. అది తమ్ముడా, కంటి రెప్పలు ఎన్నిసార్లు చిలకరిస్తాడు దాన్ని బట్టి చెప్పవచ్చు నీ కథ ఏంటో నా కథ ఏంటో. నీ ఉదాహరణ నీ పేరు చెప్పాను తమ్ముడా, నా పేరు కూడా చెప్పుకున్నాను. మీకు క్షేమం కోరి చెప్తున్నాను. రక్షణ వాయిదా వేయకండి. ఆ చెల్లి వాయిదా వేసింది. ఉందా రేపొద్దున్న పరలోకం వెళ్తుంది, నరకం వెళ్తుందా? చెల్లెమ్మలారా, మేము ప్రేమించి చెప్తున్నాను, ఒక బ్రదర్గా చెప్తున్నాను, ఒక అన్నగా చెప్తున్నాను. ఎందుకు బిడ్డ? నీకోసం రక్తం ఖర్చండి నా యేసయ్య, నీకోసం ప్రాణం పెట్టండి నాకు యేసయ్య, నీకోసం అన్నీ వదులుకొచ్చండి నా యేసయ్య. యేసయ్య కావాలా? ఈ లోకంలో తుచ్చమైన సుఖభోగాలు కావాలా? అల్పకాల పాప భోగాలు కావాలా? యేసయ్యతో ఉండే యుగ యుగాల పరలోక రాజ్యము కావాలా? నిర్ణయం నీదే. సమయం ఉందనుకోకు. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో మనకే. నా జీవితం అదే చెప్పింది. చూసాక మరలా ఉద్యోగం చేసుకుని నేను ఎక్కడికి వచ్చేసాను చెప్పండి? బోర అరుగుపోలాగా మాట్లాడుతుంటే కొంతమంది తెగ నిద్రవుతున్నారు. తమ్ముడా, మాట చెప్పనా? ఫిలిప్ బ్రదర్ గారు, పాస్టర్ల గారికే స్వరపేటకి అరిగిపోద్ది. నిజం. ఎంతోమంది పాస్టర్ గారు స్వరపేటకి అరిగిపోయి ఆపరేషన్ అయిన ఉన్నారు, గొంతు అరిగిపోయిన ఉన్నారు, పక్షవాతం వచ్చేసిన తెలుసా మీకు? అరిసేవాడు ఎవరంటే పాస్టర్ గారే. ఆయన వస్తాడు, సోలాపూర్ ఉల్లిపాయలు 4 కిలో 100 రూపాయలు అరుతాడు, స్విచ్ నొక్కి గొట్టబెట్టి వదిలేసాడు. అవునా? చేపలు అమ్ముతారు మీరు? అమ్ముతారా? శీలావతి, ప్రభావతి, గుణవతి 100 రూపాయల చేప అండ్ నోటుతో అంటారు, స్విచ్ నొక్కలు తెస్తారా? తల ఎంట్రీకులు కొంటామని వస్తున్నప్పుడు ఆడు నోరు తాడుతాడా, స్విచ్ నొక్కలు తెస్తాడా? ఆడు బట్టలు నొక్కేసి గొట్టబెట్టి వదిలేసాడు. అవునా కత్తోడు? మాట్లాడరా మీ దండ పెడతాను. వాళ్ళు ఎలాగ మాట్లాడతారు? డాక్టర్ కూడా డబ్బులు వచ్చి మాట్లాడతాను. కూరగాయలాడు అరుతాడా? వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అన్నీ అంటాడు. ఏది మైక్లో స్విచ్లో దగ్గరికి వెళ్తే వంకాయలు లేవమ్మా, ములక్కాయలు లేవమ్మా అంటాడు. అవునా కాదక్క? మరి మేము కూడా స్విచ్ నొక్కేసి అక్కడ ఎట్టి అయితే మీరు వింటారా? మీరు లేదా వింటారా? వినరంట. మరి బోరారిపోయేలాగా మాట్లాడితే కొంతమంది తెగ నిద్ర అవుతారు వెనక్కి. నేను ఇద్దరు మండిపోను. ఒక ఆవిడ ఏమని తెలుసా? మీరు వాక్యం ఎంత బాగా చెప్తారో అందంట. ఏమంటే ఇంటికాడ ఫ్యాన్ వేసుకున్నా, ఏసీ వేసుకున్నా, 1,00,000 రూపాయలు పొరుగు మనుషులు పని వస్తుంది నిద్ర. గుళ్ళోకి వచ్చా మీరు అలా మొదలెడతారు, వచ్చేస్తుంది. అది ఏంటది? అది బాగా చెప్తున్నా తమ్ముడా. బోరారిపోయేలాగా నరకానికి వెళ్ళిపోతారా, నా బతుకులకి అయిపోయిందిరా, మీ బతుకు మార్చుకోండి అని చెప్తే
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నచ్చకపోతే అయ్యగారికి పిలుపు బ్రదర్ గారు చెప్పండి, ఎవరు పిలిచినా కానీ ఆ వికలాంగుడు మాత్రం కేకెక్కడని చెప్పండి, పర్వాలేదు. కానీ ఉన్నమాట మొక్క మీద చెప్పి వెళ్ళిపోతాను. పర్వాలేదు బ్రదర్, మనుషులు మెప్పించక ఎంతకాలం పోతాం, ఎంతకాలం పోతాం, మన బతికెంత. ఒక్కరోజు బతులు ఒక్క ప్రసంగం చేసినా ఆయన మెచ్చుకోవాలి. ఎవరా అంతే, అదే రోషంగా బతుకు. హల్లెలూయా. నడిచే నేను, పరిగెత్తే నేను, మనసు మీద పడిపోయినప్పుడు ప్రభువా అక్కడ చేసినా బాగుండు, అక్కడ చంపేసినా బాగుండు, ఆశలు రేపావు, మరలా పాస్ చేయించావు, ఎంఎస్సి బిడ్డ చదివించావు, ఉద్యోగం ఇచ్చావు, ఇప్పుడు అక్కడ వేసినా బాగుండు, మరలా తీసుకొచ్చి మంచం మీద పెట్టేసావా, నాకు ఈ బ్రతుకొద్దు, నేను చంపే. ఇప్పుడు నా ప్రార్థన మరలా చావు కోసం. ఇలాంటి జీవితాంతకాల మంచం మీద ఎవరి కోసం బ్రతకాలి నేను? అందరికి భారమే కదా, తల్లికి భారం, తండ్రికి భారం, భార్యకి భారం. పెళ్ళయిందా తమ్ముడు అంటే మీరు ఎంటానంటే అది కూడా చెప్తాను. 2-3 నిమిషాలు సాక్ష్యం. పెళ్ళయిందా, పిల్లలున్నారా, కథ అని చెప్పమని చెప్తానండి. నేను నిద్రతో ఉంటానంటే దేవుని స్తోత్రం చెప్పండి. తమ్ముడు వెనకాల కూర్చున్న వాడికి జీతాలు ఎక్కువ ఉంటాయా బయట? ఇంతమందిని ఖాళీ ఉంటే వాళ్ళు వెనకాల ఉండిపోయే వాళ్ళు బాలకనైతే కట్టాలే. హల్లెలూయా. ప్రియమైన దేవుని పెట్టినారా, మనిషి జీవితం ఇది. మీకు ఎంతకి ఈజీగా ఉండొచ్చు, లేదా సరిగా చెప్పలేకపోవచ్చు అమాయకుడిని. కానీ జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ముగిసిపోతుందో తెలియదు. మరలా నా బ్రతుకు మంచం మీదకి వస్తే ఇప్పుడు నా ప్రార్థన తెలుసా చెల్లె, నాకు ఈ బ్రతుకొద్దు నాన్న, ఏసయ్యా డాడీ నాకు ఈ బ్రతుకొద్దు, చంపేయి. అప్పుడే చంపేస్తే గొడవ వదిలిపోదు. ఎప్పుడు 10th క్లాస్లో జబ్బు చేసినప్పుడు చదివిచ్చావు, ఆశలు రేపావు, ఆరోగ్యం ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, అవునా కదా? ఇంత చేసిన తర్వాత మరలా మంచం మీదకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అర్థమయ్యేది కాదు జీవితం. మా అమ్మ మా నాన్న కూడా అలాగే ఆడివ్వండి, చంపేయండి ఎలాగలాగంటే బాధపడేవారు ఆడుకో. అలా మాట్లాడకరా అనేది మా అమ్మ. ఓ రోజు వచ్చి మా అమ్మగారు ఏమో తెలుసా, నువ్వు 10th క్లాస్లో నువ్వు జబ్బు చేసినప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు డాక్టర్లు అన్నారంట, గ్యారంటీ చెప్పలేమన్నారంట. అప్పుడు నేను మొక్కుబడి చేసుకున్నాను, సమర్పణ చేసుకున్నాను, నువ్వు బ్రతికితే, నువ్వు నడిస్తే నిన్ను దేవుడి సేవకి ఇస్తానని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట విన్న తర్వాత నా గుండెకి చెల్లుమనిపోయింది. ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా మా అమ్మ సమర్పణ నాకు తెలియదు, నా మట్టికైతే ఘోర పాపిని, భయంకరమైన పాపిని, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను ప్రభు దగ్గర, నా పాపాలన్నీ క్షమించను అడిగాను. నేను నడవకపోయినా పర్లే, పరిగెత్తకపోయినా పర్లే, నా ఎముకలు స్ట్రాంగ్ అయిపోయి కర్రతో నడిచినా చాలు, ఎవరికి భారమోకం ఉంటే చాలు, ఊపిరున్నంత వరకు, తుది శ్వాస వరకు నీ సేవ చేస్తాను ఇస్తాయా నేర్చేవాడిని. ఒక మాట చెప్పనా, పెద్ద పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు లేదో నాకు తెలియదు. జ్ఞానయుక్తంగా, మర్మయుక్తంగా చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు. విరిగి నలిగిన హృదయంతో, కన్నీటితో చేసే ప్రార్థనని దాటిపోయే కఠినాత్ముడు కాదు నా యేసయ్య. ఆమేన్. దాటిపోడండి, ఆయన మంచోడండి. నా ప్రార్థన ఆలకించాడు, నా కన్నీటిని చూశాడు. అండి ఈ లోకపు డాక్టర్లను మంచం మీద ఉండమన్నారు, వైద్యులకే పరమ వైద్యుడు, ఆశ్చర్యకరుడు, మందు వాడకుండా జబ్బును మాన్పివేసేవాడు, ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాత, సృష్టికర్త, పరమ డాక్టర్ నా ఎముకల్ని స్ట్రాంగ్గా మార్చేశాడు. కొట్ట గట్టిగా చెప్పట్ల, నిద్రపోతా అంటారు వాళ్ళు. ఎంత గొప్ప దేవుడు. ఈ లోకపు డాక్టర్లు చెప్పేశారేమో, నీ బ్రతికి ఇంతే, ఇంక ఈ జబ్బు తగ్గదు ఇంతే, ఇంక అవ్వదు ఇంతే, లేకపోతే నీ గతి ఇంతే అన్నారేమో. నేను చెప్తున్నాను, ఈ లోకపు మనుషులకు, డాక్టర్లకు అసాధ్యమైనది నా యేసయ్యకు సాధ్యమే. నువ్వే వ్యాధితో ఇక్కడ బాధపడుతూ ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ తిప్పల్లో ఉన్నావో, ఏ అప్పుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, నా జీవితాన్ని మార్చిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు, నా జీవితాన్ని వెలిగించిన దేవుడు నేటికి సజీవుడిగా ఉన్నాడు. మీరు కూడా కన్నీరు విడవగలిగితే, నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగితే, నా దేవుడు ఈ రాత్రి అద్భుతం చేయగలడు. ఆమేన్. మీ అందరూ ఇప్పుడు ఏమనుకున్నారంటే, నా కష్టాలు తీరిపోండి. అసలు కష్టాలు ఇప్పుడే ప్రారంభమైంది. చెప్పొచ్చా ఒక 5-10 నిమిషాలు? ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాలా, సేవకి వెళ్ళాలా? మాట్లాడండి తల్లి, పర్వాలేదు. సేవకే కదా. సేవ అంటే చావు. సేవకు వచ్చేస్తాను. రాత్రి 1000 మంది వచ్చేది. రాత్రి పాలరాతి మందిరాలు వచ్చేవి. సేవ అంటే ఎన్ని నిందలో, సేవ అంటే ఎన్ని అవమానాలో, సేవ అంటే ఎన్ని నమ్మక ద్రోహాలో, ఎన్ని కేసులో, ఎన్ని తిప్పలో, ఎన్ని అప్పులో, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలో, ఎన్ని నిద్రలేని రాత్రులో, ఎంత ప్రయాసో. ఇదిగో మీ అయ్యగారి సేవకు వచ్చి 26 సంవత్సరాలు అయిందంటే, ఎంతమంది సంఘాన్ని కట్టారంటే ఎన్ని తిప్పలు పడి ఉంటే సంఘం అయి ఉంటుంది. ఈ రోజున్న సదుపాయాలు ఒకప్పుడు ఉన్నాయండి? ఈ రోజున్నటువంటి కరెంటు, ఇన్ని సుఖాలు, ఇన్ని ప్రయాణ సాధనాలు అండ్ ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నాయా? ఇటువంటి రోడ్లు ఉన్నాయా? యాండి ఎన్ని భయంకరమైన బాధలు చూస్తే ఆయన ఈ స్థాయికి వచ్చి ఉంటాడు. ఆ అయ్యగారి అమ్మగారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుకుంటారు. ఈరోజు కడుపు నిండా అన్నం ఉండొచ్చు, లేదంటే వారికి ఏదో వాహనం ఉండొచ్చు, కానీ అన్నీ ఫస్ట్ నుంచి ఉన్నాయంటారా? కానీ ఫస్ట్ నుంచి పడిన తిప్పలు ఎవరికి గుర్తుండవు. ఇప్పుడు చూస్తారు, పాస్టర్ గారు కారుకొని వేసుకున్నాడో, తెల్లబట్టలు వేసుకుంటున్నాడో, వాళ్ళు బాగుపడిపోతున్నారో యాండి ఇలాగ అంటారు తప్ప, పాపం ఎన్ని తిప్పలు పడ్డారు మా అయ్యగారు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని నిద్రలేని రాత్రి గడిపాడు, ఎన్ని కేసులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నమ్మక ద్రోహాలు, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని గాయాలు, ఎన్ని బాధలు పడి పాపం ఫోన్లు అయ్యగారు ఇప్పటికన్నా ఓ స్థాయికి వచ్చారు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అవునంటారా కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఒంటి మీదకి కోటు వచ్చిందంటే ఒకప్పుడు ఏ స్థితిలో ఉంటే ఈ స్థితికి వచ్చి ఉంటాం. అవునంటారా కదా? మా జీవితాలే కాదు, ఒకప్పుడు మీరు ఇన్ని తెప్పులు పడి ఉంటారు. గుడిసులో ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు. యాండి ఒకప్పుడు కరెంట్ లేకపోతే లైట్లు వెలిగించిన బతికినోళ్ళు ఉంటారు. పిల్లలకి మంచి బట్టలు కొనలేక ఎన్నోసార్లు అమ్మను నాన్న ఏడ్చిన వాళ్ళు ఉంటారు. అవునంటారు కదంటారు? సరైన తిండి లేని రోజుల్లో పిల్లలకి పెట్టి నాన్నోళ్ళు పడుకున్న రోజులు ఉంటాయి. ఈరోజు పాపం యాండి పెద్దోళ్ళు అయి ఉండొచ్చు. మీరైనా మేమైనా యాండి ఈరోజు ఇలా ఉన్నామంటే ఇది రాత్రి వచ్చేసింది కాదు కదా. ఇప్పుడు ఆ నాన్నగారు ఉన్నారు, ఈరోజు మంచి ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. యాండి ఆయన చిన్నతనంకి వెళ్ళరండి, వాళ్ళ నాన్నగారు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఎన్ని గంజి మెతుకులు తాగి ఉంటారు, ఎన్ని పచ్చడి మెతుకులు తిని ఉంటారు, ఎన్ని సొక్కలేని రోజులు ఉండంటాయి. అవునా కాదా? ఓ మనిషి ఎదిగిన తర్వాత ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, కానీ ప్రారంభం చాలా కఠినంగా ఉంటాయి బిడ్డలారా. సేవ అంటే మాటలో కాదు. అందులో సేవలో యాండి ఈరోజు ఎవరు వస్తారో తెలదో, రేపు పొద్దున ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. నాకు తెలిసి మీ అయ్యగారి సేవ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక్కడికి వచ్చి మేలు పొందుకున్న వారు అందరూ, ఇక్కడికి వచ్చి ఉపకారాలు స్వస్థతలు పొందుకున్న వారు అందరూ ఇక్కడే ఉంటే ఈరోజు ఈ మందిరం పట్టదనుకుంటున్నాను. ఎంతోమంది వస్తారు అవసరాలు తీరిపోయాక, మేలు పొందుకున్నాక, ఓ పొజిషన్కి వెళ్ళిపోయాక యాండి ఆత్మీయ తండ్రి గుండెల మీద తన్నే సిరిపోయినోళ్ళు లేరంటారా? సంఘాన్ని వదిలి సిరిపోయినోళ్ళు లేరంటారా? ప్రియమైన ఏం బిడ్డరా, సేవకుని విడిచిపెట్టకండి తల్లి. బిడ్డలు దూరం అయిపోతే బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు. సేవ అంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణంలో ఎన్నో ఆపదలు ఉంటాయి, ఎన్నో యాక్సిడెంట్లు ఉంటాయి, అర్ధరాత్రి ప్రయాణాలు ఉంటాయి. అప్పుడు కూటమైపోయాక చిట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపోతారు మీరు. అవునా? మేము దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. అవునా? ఎప్పటికి వెళ్తామో తెలియదు, అసలు వెళ్తామో వెళ్ళమో కూడా తెలియదు. ఈ బాధలన్నీ ఎవరికి తెలుసు? అవునంటారా కాదంటారా? సేవకు వచ్చేసాం యాండి రాత్రి పెద్ద సంఘమేం అయిపోలేదండి. ఉద్యోగం లేదు, జీతం లేదు, డబ్బు లేదు, సరైన సంఘం లేదు, కాళ్ళు లేవు, మనుషులు మాటలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి. ఒకప్పుడు నేను నడిచినప్పుడు తమ్ముడా వినండి, పరిగెత్తినప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ పొలమని వచ్చేవారు, రే డాక్టర్ బాబు రారా మ్యాచ్కి వెళ్దాం, ఆడుకుంటాకి వెళ్దాం అనేవారు. అప్పుడు ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు నాకు, ఎందుకని అప్పుడు నాకు కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అవసరం నాకు, అరే కలిసి చదువుకున్నాం కదరా, కలిసి ఆడుకున్నాం కదరా, అరే నువ్వు వికలాంగుడు కదా, నీకేమైనా కాదు ఒక్క ఫోన్ చేయి, మేము తెస్తాం, మేము చేస్తాం, మేము చూస్తాం అన్న ఫ్రెండ్ ఒక్కలేదు.
డబ్బు ఉన్నప్పుడు మనతో ఉన్న మనుషులు ఇప్పుడు ఈరోజు డబ్బుకున్న విలువ మనిషికి, బంధానికి, బంధుత్వానికి, స్నేహానికి లేదు. ఒక మాట చెప్పనా, డబ్బు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు వచ్చేవాడు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు కాదు. మనం ఆపదలో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మన పక్కన ఎవరుంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు, వాళ్ళే నిజమైన బంధువులు, వాళ్ళే నిజమైన ఆప్తులండి. ఓ పక్కన సరైన సంఘం లేదు, అండ్ ఉద్యోగం లేదు, జీతం లేదు, ఈ పక్కన ఈ బాధలు, ఓ పక్కన కాళ్ళు లేవు, మరో పక్కన నాకు పెళ్ళయింది కానీ పిల్లలు లేరక్క. మీకు తెలుసు కదా, ఇది పల్లెటూరే కదా, పిల్లలు లేకపోతే ఎన్ని మాటలు అంటారో కదా, గొడ్రాల అని, గొడ్డు ముద్ద అని, ముఖం చూస్తేనే అమ్మా వింటున్నారా, నేను ముగించేస్తున్నాను తల్లి, మీరు మహాపక్కలతో నేను ముగించేస్తున్నాను, వినండి వినండి అండ్ ఎన్నో మాటలు. పల్లెటూళ్ళు తెలంది ఏమన్నదక్క, శుభకార్యంగాడికి వెళ్తే ఎదురొస్తే మనకు కనపడితే ఆ మాటలో మన వెనకాల సొనుగుళ్ళు మామూలుగా ఉంటాయా? ఎన్నో నిందలు. నన్ను చేసుకున్న నా త్యాగమూర్తి నా భార్యని ఎన్నో మాటలు అనేవారు. ఏడ్చేది పాప మా బిడ్డ, అండ్ నన్ను పట్టుకుని ఆ బిడ్డ ఆ పట్టు నేను ఏడ్చేవాడు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయం వేసేది. ఎక్కడికైనా వెళ్తే ఏమడితే ఫస్ట్ బాగున్నావా అంటారు, తర్వాత పిల్లలు లేరంటే మాటలో చూపులు మారిపోతాయి. ఒక బంధువు అయితే ఏమని తెలుసా, ఇడు కుంటోడు, సంసారానికే పనికిరాడు, మిషన్లతో పిల్లలు కనాలన్నా. అండి మేము వికలాంగులం కావచ్చు, లేదా నాలాంటి బలహీనలు చాలామంది ఉండొచ్చు, పిల్లలు లేని చాలామంది ఉండొచ్చు. కొడితే కొట్టలేకపోవచ్చు, తిడితే తిట్టలేకపోవచ్చు, కానీ మాకు కూడా మనసు ఉంటుంది. ఉంటుందా ఉండదా? కాళ్ళు లేవనే బాధ ఉంటుంది, ఉద్యోగం లేకుండా సేవకు వచ్చిన సరైన సంఘం లేదనే బాధ ఉంటుంది, పిల్లలు లేదని మాకు బాధ ఉంటుంది. కానీ ఇలాగ రాబందుల్లాగా మాటలతో పొడి చేస్తే మాలాంటి పిల్లలు లేని వాళ్ళు ఏ ఎడారిలోకి వెళ్ళిపోవాలి, ఏ అడవిలోకి వెళ్ళిపోవాలి. మీ దండం పెట్టి చెప్తున్నాను, మీ ఊర్లో ఎవరికైనా పిల్లలు లేకపోతే, మీ బంధువుల్లో ఎవరికైనా పిల్లలు లేకపోతే, మీ స్నేహితుల్లో కానీ, మీ ఇరుగులో కానీ, పొరుగులో కానీ ఎవరికైనా సంతానం లేకపోతే వాళ్ళని ఏమి అనకండి. పిల్లలు లేకపోతే నేను గుండె పగిలిపోయేంత బాధ ఉంటుంది కడుపులో. తెలుసా మీకేమన్నా? మీ అందరికీ పిల్లలున్న తల్లి కాబట్టి ఈ బాధ మీకు అర్థమవుతుంది. పిల్లలు లేనోడికి అర్థమవుతుంది ఈ బాధ, పిల్లల ఆలస్యమైనడికి అర్థమవుతుంది ఈ బాధ. అండ్ ఆ మాటలకి గుండె పగిలిపోద్దక, గుండె చెరువైపోద్ది. అందులో ఆవిడ అన్న మాట చాలా భయంకరమైన మాట. మీరు ఎంటాకి ఈజీగా ఉండొచ్చు కానీ ఒక మగవాడికి అది చాలా పెద్ద మాట. అండ్ వీడు పిల్లలు కనలేడు, సంసారం చేయలేడు, మిషన్లతో పిల్లలు కనాలంటే అది అంత భయంకరమైన మాట కదా. చాలా బాధ వేసేదండి. బయటోడు బాధ పెడితే ఒక రకం, ఇంట్లో వాళ్ళే బాధ పెడితే మరో రకం. ఒక మాట చెప్పనా, మనల్ని ఎక్కువ బాధ పెట్టేవాడు బయటోళ్ళు ఉంటారు, ఉంటే తక్కువ ఉంటారు వాళ్ళు. మనల్ని ఎక్కువ బాధ పెట్టేది, కృంగదీసేసేది, నలిపేసేది, నలగొట్టేసేది, నిందించి కదేసా మన అనుకుంటాం చూసారా, మన బంధువులు, మన తోబుట్టులో అండ్ మన అనుకుంటున్నా వాళ్ళ నుంచి ఎక్కువ వస్తాయి నీకు బాధ. ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రభువా ఒక్క బిడ్డని నాయన వాడు నా కోసం పెంచుకోను, నా భార్యని ఎన్నో మాట్లాడుతున్నారయ్యా, ఎన్నో నిందలేస్తున్నారయ్యా, ఒక్క బిడ్డనిస్తే వాడిని కూడా నీ సేవకే ఇచ్చేస్తాను ప్రభువా అని దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు. దేవుడి మహాకృప ఏంటంటే సంవత్సరం తిన్నప్పటికీ దేవుడు నాకు చక్కని మగబిడ్డనిచ్చాడు. దేవుడికి స్తోత్రం. కొడుకు పుట్టాడు, తండ్రి అయిపోయిన సంబరపడే లోపే, ఫోన్లు చేసుకునే లోపే ఒకవాడు హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చి మా అబ్బాయి కాలు గిల్లిందండి. ఆవిడ ఎందుకు గిల్లింది తెలుసా? టెస్ట్ చేసింది ఆవిడ. కాలు గిల్లితే ఏ బాబాయిని ఏం చేస్తాడక్క, ఏడ్చి కాలు కదిపడ్డాడు. అంటే ఆవిడ టెస్ట్ చేసింది, స్పర్శ ఉందో లేదో, వీడి కాళ్ళు పనిచేస్తున్నాయో. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి తెలుసా? అంతే, నాకు 2 కాళ్ళు లేవు కదా, నేను వికలాంగుని కదా, నా కడుపును పుట్టేవాడు కూడా బాధ పెట్టడం గొప్ప కాదు, ఏడిపించడం గొప్ప కాదు, కృంగదీయడం గొప్ప కాదు, బ్రతికించడం గొప్ప, ఆదరించడం గొప్ప, ధైర్యపరచడం గొప్ప. అనంటారు కదా, కొంతమంది ఎందుకు వస్తారో తెలియదు హాస్పిటల్. ఆ మాట నా గుండెకి తగిలేసింది.
ఇప్పుడు నా భయం ఏంటంటే నా బిడ్డ నాలాంటి అయిపోతాడా, వాడు నడుస్తాడా, నడవడా, చాలా భయం వేసింది. దేవుని కృప ఏంటంటే వాడు నడిచాడు, వాడు పరిగెత్తాడు. తర్వాత నాకు మరలా అబ్బాయి పుట్టాడు. కానీ ఫస్ట్ వాడు దాటిపోయాడు, రెండో వాడు నాకులాగా వికలాగా వాడు దేకుతున్నాడు, వాడు నడవలేకపోతున్నాడు. అర్థమైపోయింది, ఫస్ట్ వాడు తప్పించుకున్నాడు కానీ రెండో వాడు దొరికేస్తాడు. అర్థమయ్యేది కాదు. వాడు కూర్చుని ఎగురుతూ ఉండేవాడు, కూర్చుని ఆడుకుంటూ ఉండేవాడు. నేను బలవంతుడిని అయితే, నేను ఆరోగ్యవంతుడిని అయితే, నేను నడిచేవాడిని అయితే నా బిడ్డ ఎటువంటి వాడైనా నేను మోసేవాడిని. నేనే నడవలేను ప్రభువా, నేనే పరిగెత్తలేను, నాకే ఒకరు తోడు కావాలి, నన్నే ఒకరు తీసుకెళ్ళాలి, ఏం చేసుకోలేదు. దారంటే వెళ్ళినప్పుడు పేరెంట్స్ పిల్లల్ని ఎత్తుకు తీసుకెళ్తారు, భుజాల మీద, సంకన, వీపు మీద, అలా చూస్తూ ఉండిపోతాను. ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులు కదా, ఆ పిల్లలు ఎంత భాగ్యవంతులు కదా. వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు, వాళ్ళకి మోసే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంత దురదృష్టవంతులు కదా, ఒకటి డాడీ దొరికి. ఇద్దరు బిడ్డలు పుట్టారు, 12వ సంవత్సరం 7వ సంవత్సరం వచ్చేసి ఏ రోజు ఎత్తుకుని అంత దూరం తీసుకెళ్ళలేదు. కన్న తండ్రి కూడా కన్న తండ్రి భుజాల మీద ఎక్కి ఆడుకోలేని ఒక దౌర్భాగ్యమైన సంతానం. మీ బిడ్డలు ఎత్తుకున్నారు బ్రదర్ మీరు? నేను ఎప్పుడు ఎత్తుకోలేదు మా బిడ్డలు. మీకు ఆశ లేదా అంటారేమో, ఏ తండ్రికైనా ఆశ ఉంటుంది, కానీ అవకాశం లేదు, ఆరోగ్యం లేదు, కాళ్ళు లేదు. నా బిడ్డలు కూడా మంచోళ్ళే, ఎత్తుకు తిప్పు డాడీ అని ఏ రోజు అడగలే, భుజాల మీద పోయి డాడీని ఏ రోజు అడగలే. నా బిడ్డలు నాతో ఎలా ఆడుకున్నా తెలుసా? నేను పడుకుంటే వచ్చి నా గుమ్ముల మీద పడుకుని వారి ముఖం నా ముఖం మీద, వాళ్ళ ముఖం నా గెడ్డానికి పాముని ఆడుకుని సంబరపడిపోయి అల్ప సంతోషం. ఎంత మంచి మనసు కదా. ఈ రోజుకి నా బిడ్డలు ప్రార్థన చేస్తారు, మా డాడీ నడవాలి, మా డాడీ పరిగెత్తలే, మా డాడీ లేడి కాళ్ళు అయిపోవాలంటాడు మా వాడు. వాళ్ళకు కూడా ఎలాగుందంటే, నేను నడిస్తే వాళ్ళ ఆశ ఎప్పుడు తీరుతుందో నాకు తెలియదు, తీరుతుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ వాడి జీవితం చూస్తే ఏడుకొచ్చేసేది. టెస్టులు చేయించాం, కాల్షియం, ఫాస్ఫేట్, పొటాషియం, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అందుకే వాడు నడవలేకపోయాడు. అర్థమయ్యేది కాదు జీవితం అండి. వాడు కాళ్ళు పట్టుకుని నేర్చేవాడు, ప్రభువా నేను బలవంతుని అయితే, నేను ఆరోగ్యవంతుని అయితే, నేను నడిచేవాడిని అయితే, నేను పరిగెత్తేవాడిని అయితే, నేను మోసేవాడిని. మా వికలాంగుల జీవితం ఎలాగుంటే తెలిసాక చాలా కష్టంగా ఉంటాయి. ఎవరో రావాలి, ఎవరో తీసుకెళ్ళాలి. మీలాంటిలో ఒక 25 కేజీల బియ్యం బస్తా అక్కడ పడేసి పట్టుకుపోరా అంటే గబగబా భుజాల మీద వేసి పట్టుకుపోయే స్థితి. ఇది ఈ మెట్లు కూడా బ్రదర్ గారు నాతో వచ్చిన జాన్ బాబు గారు నన్ను పైకి మోసుకొచ్చారు. చాలా భయంకరంగా ఉంటాయి మా జీవితాలు. ఇక్కడ జీవితాంతకాలం ఎవరి వైపు చేతులు చాపాలి, ఇక్కడ జీవితాంతకాలం ఎవరి మీద ఆధారపడాలి. పొద్దునైనా నల్లాంటి బ్రతుకొద్దు, నా మీద ఇంకా నీ కోపం ఉంటే కొన్ని అవయవాలు పనిచేస్తున్నాయి తీసేసి. నేను అస్తమించే సూర్యుడు అంటాడు, నా బిడ్డ ఉదయించే సూర్యుడు అంటాడు. వాడి కాళ్ళు అయినా, వాడికి నడకైనా కాళ్ళు పట్టుకేడ్చేవాడు. ప్రతిరోజు నేను కాళ్ళు చూస్తాను. నా బిడ్డనికి అది దారంటే వెళ్ళినా, ఏమైనా ఆడుకున్నా, గంతులు వేస్తుంటారు కాళ్ళంక అలా చూస్తాను. నాకు ఇష్టం కాళ్ళు అంటే. కాళ్ళు లేనోడు కదా కాళ్ళ విలువ తెలుస్తున్నాడు. ఏదైనా మనకు దూరం అయితేనే దాని విలువ తెలుస్తుంది. అది వస్తువైనా, అవయవమైనా, మనిషి అయినా. దగ్గరున్నంతసేపు వస్తువు విలువ తెలియదు, మనిషి విలువ, అవయవాల విలువ తెలియదు. ఆ బిడ్డ కోసం ఏడ్చేవాళ్ళు మేము. దేవుని కృప ఏంటంటే ఈరోజు నా ఇద్దరు బిడ్డలు నడుస్తున్నారు, నా ఇద్దరు బిడ్డలు పరిగెడుతున్నారు, నా ఇద్దరు బిడ్డలు గంతులు వేస్తున్నారు. ఇప్పుడు పెద్దబాబు నాతో వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పే మాట ఒకటే తల్లి,
నాకు 2 కాళ్ళు పని చేయకపోయినా, నాకు కిడ్నీ కడుపులో ఉంది, ఈ రోజుకి కూడా కడుపులో ఉంది, ఇక్కడ బొడ్డు కింద లెఫ్ట్ సైడ్ ఇలియాక్ రీజన్ ఉంటుంది, తిరగబడి ఉంది. 10th క్లాస్లోనే నాకు వెన్నుముక ఆపరేషన్ అయింది. నాకు చెవిలో బ్యాలెన్స్ స్థానం తప్పేసి చెవిలో శబ్దాలు వచ్చి కళ్ళు తిరిగి వ్యాధులయ్యే వ్యాధి ఉంది. మనందరికీ ఉంటుంది చెవిలో బ్యాలెన్స్. అంటే మనం కళ్ళు మూసుకుని నించున్నా, నడిచినా, పరిగెత్తున్న కారణం ఏంటంటే, పడిపోకుండా ఉన్నటువంటి కారణం ఏంటంటే మన చెవిలో బ్యాలెన్స్ ఉంటుంది. అది మన బాడీ తూలిపోకుండా కాపాడుతుంది. అది నాకు స్థానం తప్పేసి చెవిలో శబ్దాలు వచ్చి కళ్ళు తిరిగి వాంతులు అయిపోయే వ్యాధి ఉంది. అందుకే మెసేజ్కి ముందు చిన్న ట్యాబ్లెట్ వేసుకొని వస్తాను. ఆ ట్యాబ్లెట్లో జేబు తిరుగుతూ ఉంటాను. నేను చెప్పే మాట ఒకటే తల్లి, నా మాటలను ముగించే ముందు, 2 కాళ్ళు పని చేయకపోయినా, కన్నబిడ్డలను ఎత్తుకుని కొంత దూరం వేయలేకపోయినా, కిడ్నీ కడుపులో ఉన్న, వెన్నుముక ఆపరేషన్ జరిగిన, చెవిలో వ్యాధి ఉన్నా, సైనస్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా యాండి యేసయ్య శిలువ సువార్త కాడి నా భుజాల మీద వేసుకుని పల్లె పట్టణము తిరుగుతున్నా. దేవునికి స్తోత్రాలు. 2 కాళ్ళు పని చేయకపోయిన యేసయ్య కోసం పరిగెడుతున్న నేను వికలాంగున్నా, కాళ్ళు చేతులు ఆరోగ్యము కళ్ళు మాట అన్నీ ఉండి కూడా దేవుడి కోసం ఏమీ చేయని సారీ మీరు వికలాంగులా. దేవుడు మాకు అది ఇవ్వలేదండి, ఇది ఇవ్వలేదండి, అది చేయలేదండి. ఏం చేయాలి బిడ్డ? మనిషికి 2 కళ్ళు 2 కాళ్ళు ఉంటే ప్రపంచాన్ని దున్నేయచ్చు. గుడ్డోడి దగ్గరికి వెళ్ళి అడగండి, 2 కోట్లు కావాలా, 2 కాళ్ళు 2 కళ్ళు కావాలా? మాలాంటి కాళ్ళు లేని దగ్గరికి అడగండి, 2 కోట్ల ఆస్తి కావాలా, 2 కాళ్ళు కావాలని. కోట్లు ఎంతకు సార్, కళ్ళుంటే చాలని కాళ్ళు అంటారు. అవునా? కోట్లు మాకెందుకు సార్, 2 కాళ్ళు ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా మా బ్రతికేదో మేము బ్రతుకుతామంటాం. మనకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఇంకా దేవుడు ఏదో చేయలేదు అంటాడు. కరోనా కాలంలో బ్రతికి బట్ట కట్టగలిగాం, మేము కుటుంబం అంతా ఒక చోట ఉన్నాం, ఇంకేం చెయ్యాలన్నా తల్లి చెప్పు. దేవుడు చాలా చేసేసాడు. దేవుడి ప్రేమ మనకే అర్థం అవ్వలేదు. ఆయన ప్రాణమే నీ కోసం ఇచ్చేశాడు. ఆయన రక్తం నీ కోసం కార్చాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్ము వేయబడ్డాడు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు. ఇన్ని చేసిన యేసయ్య ప్రేమ నీకు అర్థమవుతలేదు, ఇంకా రక్షణ పొందుతలేదు. చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెల్ గిబ్సన్ ఒక సినిమా డైరెక్టర్. అతను ఏండి ఎవరెవరినో హీరోలుగా చూపిస్తున్నాను, గొప్పోడిగా చూపిస్తున్నాను. యేసు ప్రభువుని మహానుభావుని నేను తెర మీద చూపించండి ఒక సినిమా రాశాడు. రాయడం అంటే కల్పిత కథ కాదు. యేసు ప్రభు జీవితంలో లాస్ట్ 48 గంటలనే సినిమాగా తీశాడు. ఆ సినిమా పేరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఎంతమంది చూసారు ఈ సినిమా? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా ఎంతమంది చూసారు? 1 2 3 4 5. బాహుబలి ఎంతమంది చూసారు అక్క? యాక్ట్ చేయకండి, మరి నటించేస్తాను మహాలే. ప్రార్థన అయిపోగానే ప్లేట్లు అనబెట్టుకుని కళ్ళ తెచ్చి ఏంటి అయితే సెల్లో లేదా టీవీ. అవునా? వీళ్ళ మళ్ళీ సినిమాయా మా ఊర్లో కూడా వస్తుందా, మా సెల్లో ఉంటుందా, మా టీవీ ఉంటుందా, నేనా కాలేజీ అన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. బాహుబలి చూసారా అక్క? నేను బోర్డు సినిమాలు చూశాను, ఇప్పుడు కదా అప్పుడు. నిజం చెప్పాలి, అబద్ధాలు ఆడకూడదు. చూసారా బాహుబలి? ఎవరు హీరో? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసారా? అవి చూడరు మీరు. అస్సలు రియల్ హీరో యేసయ్య. మన కోసం ప్రాణం పెట్టినాడు ఆయన, మన కోసం రక్తం కాచినాడు ఆయన. ఆయనకి ఆ సినిమా తెలుగులో కూడా ఉంది, నెట్లో ఉంది, చూడండి, తప్పకుండా చూడండి. సెల్లో కొట్టిన వస్తుంది. ఇప్పుడు కాదా, ఇంటికి వెళ్ళక చూడ నా భక్తుడు. అందులో ఏక 2 హీరోలు తీసుకున్నాడు అతను. ఒకటి జేమ్స్, ఇంకొక ఆయన. అతను మొత్తం స్టోరీ అంతా నెరేట్ చేశారు, చెప్పారు. ఇలా కొడతారు, ఇలాగ యాక్ట్ చేయాలి, ఇలా కొడతారు, కథ అంతా చెప్పారు. ఏంటి ఆయన శరీరానికి ఒక స్కిన్ తొడుగు, ఒక స్కిన్ ప్యాడ్ లాంటిది కప్పారు. ఆ కొరడా దెబ్బ అంటే కొరడ ఎంత కాడ ఉంటుంది, దానికి తోళ్ళు లాంటివి ఉంటాయి, మళ్ళా 4 పీలికలు ఉంటాయి, చివర మళ్ళా గ్యాలముళ్ళు లాంటివి ఉంటాయి, మధ్యలో బద్దలు కొట్టినటువంటి సీసా పెంకులు లాంటి, ఎముకలు బద్దలు కొట్టిన లాంటి ముళ్ళు లాంటివి ఉంటాయి. ఇలా కొడితే ఎలా కొట్టినా, ఇలా కొడితే ఇలా గుచ్చుకుంటాయి, మిగతా ఇలా దిగిపోతాయి. ఇలాగ లాగితే అండి మొత్తం ఒళ్ళంతా
నాగటి చాళ్ళగా దున్నబడిపోయి అయిపోద్ది. ఇలా కొట్టారు, ఎక్కడైనా తగిలిందా? లేదు లేదు. ఓకే, ఆర్ యూ ఓకే? ఓకే. మరలా కొట్టారు, బాగానే బాకే, అయితే ఓకే. కెమెరా ఆన్ అయిపోయింది, లైట్స్ ఆన్, కెమెరా రోల్, ఎస్ సార్. పడుతున్నారు రోమా సైనికుల పాత్రలో ఉన్నవాళ్ళు, తీస్తున్నారు, బాగా ఎక్స్ప్రెస్తున్నారు. ఓకే, వన్ మోర్ టైం. మరలా పడుతున్నారు, మరలా తీస్తున్నారు, ఇంకా బాగా యాక్ట్ చేస్తున్నాడు జేమ్స్ అనే హీరో. మీ ఇంట్లో చాలా పొట్టలు ఏసుప్రో పొట్టలు అనుకుంటారు, అది ఏసుప్రో పొట్టలు కాదు, ఆయనయే. ప్రేమైన దేవుడా, ఒక్క దెబ్బ పొరపాటున ఏమైంది తెలుసా? ఆ స్కిన్ ప్యాడ్ తొలగి పొత్తు కొడుపు రక్తనాళంలో దిగిపోయి ఇలా సీడ్స్ కూడా వచ్చేసింది. ట్యాప్ పగిలిపోతే ఎప్పుడన్నా చూసారు లేదో, వెళ్ళిపోతున్న వాటర్ ఇలా సింత ఎప్పుడైనా చూసారా బ్రదర్? మీరు మాట్లాడడం దాన్ని పెడతాను. అలా బ్లడ్ సిందింది, అంత రక్తమయమైపోయింది, స్పృహత పడిపోయాడు. ఆమె వచ్చింది, ఒకటి తీసుకెళ్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తే 12 కుట్లు పడ్డాయక్క. ఎన్ని దెబ్బలు తేడాగా తగిలినాయి? ఒక దెబ్బ. ఎన్ని ముళ్ళు తేడాగా గుచ్చుకున్నాయి? ఒక్కటే. తర్వాత డైరెక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళాడు. ఆర్ యూ ఓకే? ఓకేనా? బాగున్నావా? 12 కుట్లు వేస్తారు సార్. ఓకే. ఇటువంటి దెబ్బలు వేసాయి, నిన్ను కొట్టారు సార్. జేమ్స్ అడుగుతున్నాడు. లాస్ట్ మాటలు, విలువైన మాటలు, జాగ్రత్తగా. 39 కొట్టారయ్యా సార్. ఆయన మానవుడు కాదు సార్, దేవుడు. ఎవరైనా ఒక్క దెబ్బ మిస్ అయ్యి తగిలినందుకే నా ప్రాణం విలవెల్లాడి ప్రాణం పోయినంత పని. నిజంగా యేసయ్యను హాస్పిటల్కి తీసుకెళ్ళి మనసు పెట్టి ఆలోచించు. ఈ అవయవానికి వైద్యం చేయి, తలకు వైద్యం చేయాలా, ముఖానికి వైద్యం చేయాలా? మీకు తెలుసో తెలియదో, యేసు ప్రభుని కొట్టినప్పుడు ఒక ముళ్ళు, కొడలో ముళ్ళు కనుగుడిలో దిగిపోయి ఓ గుడ్డంతా కారిపోయింది. మీకు తెలుసో తెలియదు, ఒకనొక టైంలో ఆయన అంగవస్త్రం కూడా లాగేశారు. అతనికి పొట్టకాడ తగిలితే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు యేసయ్యని ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి? కంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? తల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? నరాల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? ఎముకల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? చేతులకు సంబంధించిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? కాళ్ళకు సంబంధించిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? ఎందుకంటే ఆయన శరీరం అంతా గాయాలే కదా బ్రదర్. ఇదంతా ఎవరి కోసం? పాలుగారు దేహం పైన పాపాత్ముల కరడాలు ఎన్నో. పాలుగారు పాపాత్ముల కరడాలు ఎన్నో. ఎవరి కోసం? ఆయన కోసం. అండ్ ఏ మంచితనం ఉంది మనలో, ఏ అర్హత ఉంది మనలో? పూటకో రకంగా ఉంటాం, గంటకో రకంగా ఉంటాం, గుళ్ళో రకంగా, బయట రకంగా బ్రతుకుతాం. మనలాంటి దౌర్భాగ్యుల కోసం, మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా దౌర్భాగ్యులమై, ఇంకా బలహీనమై ఉండగా మన కోసం రక్తం ఖర్చు. ఇప్పుడు చెప్పండి, యేసయ్యని ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి?
బాప్తీసం తీసుకోండి ఎవరున్నారు ఒకసారి చేసి చూపించండి. తీసుకోలేదు, మిమ్మల్ని ఏమంటారో తెలియదు, చూపించి మీకోసం ప్రార్థన చేస్తాను అంతే, తప్పేం కాదు. యేసయ్య ప్రేమ ఇప్పటికైనా మీకు అర్థమైతే ఇప్పుడైనా బాప్తీసం తీసుకుంటారు. ఎంతకన్నా ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరు, ఎంతకన్నా గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఆలోచించండి, బలవంతం చేయట్లేదు నేను. నా యేసయ్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పాను, ఆయన త్యాగం ఎంత గొప్పదో చెప్పాను, ఆయన మనిషి ఎంత మంచిదో చెప్పాను. ఇంత చెప్పిన తర్వాత కూడా అల్పకాల పాప భోగాల కోసం, శరీరేచ్ఛల కోసం యేసయ్యని రక్షణ పక్కన పెడితే ఆ రోజు సిలువ వేసిన రాను వారి కంటే ఘోరమైన వ్యక్తులు మనమే, భయంకరమైన వ్యక్తులు మనమే. యేసయ్య ఈ ఊపిరిచ్చాడు, ఈ జీవితం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఈ స్థితి ఇచ్చాడు, తన ప్రాణమే. ఇంకేమేమో చెప్పి నీ కోసం ఇన్ని చెప్తున్నా కాదు బాబు, దేవునికి ఏం చేశాడయ్యా అంటావేమో. ఒకప్పుడు నేను 3 చక్రాల బండిలో తిరిగేవాడినట, ఈరోజు నా సొంత కారులో మీ దగ్గరికి వచ్చాను. దేవునికి స్తోత్ర. ఒకప్పుడు నాకు పెళ్ళి అవదన్నారు, నాకు దేవుడు మంచి భార్యనిచ్చాడు. మా ఇస్కు, మా ప్యార్, మా కాదల్, మా ఏంజల్, మా దిల్క దడకన్. మీరు నవ్వుతారులే, మీ పెళ్ళిళ్ళు అవుతాయి తమ్ముడా, అవునా కదా? మీరంటే హీరోల్లాగా ఉన్నారా తమ్ముడా? మిమ్మల్ని ఎవరో ఒకరు ఏదో అమ్మాయి ఇష్టపడద్దే, మాలాంటి ఎవరు పెళ్లి చేసుకుంటారో పేద చెప్పు, అవునా? ఇప్పుడు అందరూ అమ్మాయిని అంత చెప్పగా ఇందాక ఎవరు కావాలి, వీళ్ళకి హీరోలాగా ఉన్నవాళ్ళు కావాలి. మలాంటి వికలాంగులు ఏమైనా చేసుకుంటారా? మరి చేసుకుందంటే మరి దేవత కాదా, త్యాగమూర్తి కాదా, మంచిది కాదా? నేను నవ్వుతారేట్రా బాబు. వీళ్ళని అడగండి, వీళ్ళకి గుణవంతులు కావాలా బలవంతులు కూడా అడగండి. గుణవంతులే కావాలంటే మా వికలాంగుల ఆశ్రమాల్లో లత్తల కొద్ది ఉన్నారు, కాకపోతే కళ్ళు కాళ్ళు ఉండవు. ఆడు ఎరగ తీసేసినా కానీ కుడెట్టపోయినా పర్లేదు, కానీ మాకు ఆ బలవంతుడే కావాలి, ఆ తిక్కున్నవాడే కావాలంటారు వాళ్ళు. మరి నాలాంటి వాళ్ళు చేసుకుందంటే త్యాగమూర్తి కాదా, మంచిది కాదా? మాట్లాడరేటి, మీకన్నా అందంగా ఉంటుందిలే. దేవుని స్తోత్రం చెప్పండి. మరి దేవుడు చేసిన మేలు కాదా? పిల్లలే పుట్టరు అన్నారు, గొడ్డు మోద్దన్నారు, మిషన్లతో పిల్లల కన్నా సంసారానికి పనికిరా అన్నారు. 2 మగబిడ్డలు ఇచ్చాడు, ఇది మేలు కాదా? ఒకప్పుడు సరైన పొజిషన్ లేదు మాకు. ఏండి ఈరోజు కడుపు నిండా అన్నం ఉంది, ఒంటి మీద కోట్ ఉంది, ఇంట్లో భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, 3 మందిరాలు ఉన్నాయి, టీవీ స్పీకరు, పబ్లిక్ స్పీకరు, అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నాను. ఈ గతి, ఈ ఘనత, ఈ స్థితి ఎవరిచ్చారు? అంతే. నీ జీవితం వేసేకెత్తావా? లేచినబడి చిన్న ప్రార్థన చేసి వెళ్తాను మీకోసం, లేచినబడి ప్రార్థన చేసి వెళ్తాను మీకోసం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి బిడ్డా. యేసయ్యా నా చరిత్ర కూడా మార్చయ్యా, నా పరిస్థితిని కూడా మార్చయ్యా, నా బిడ్డ జీవితాన్ని మార్చు, నా భర్త జీవితాన్ని మార్చు. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నా కోసం నువ్వు చాలా త్యాగం చేస్తావు, నా కోసం రక్తం కార్చావు, నా కోసం ప్రాణం పెట్టావు. బిడ్డారా వింటున్నారా? కడుమాయి క్లోజ్ యువర్ ఐస్. పశ్చాత్తాపడు, చేసిన పాపాలు పశ్చాత్తాపడదాం. అయ్యా ఘోర పాపిని చెప్పు యేసయ్యతో, ఘోర పాపిని అయ్యా, నా చూపు పాపం, నా మాట పాపం, నా తలంపుల పాపం, నా ఆలోచన పాపం, నేను ఎన్నో పాపాలు చేశానయ్యా, భయంకరమైన పాపిని, ఘోర పాపిని, ప్రధాన పాపిని, నన్ను క్షమించు. చెప్పు దేవుడికి. ఒకవేళ ఎంత వాక్యం విన్న తర్వాత, ఎంత సాక్షి విన్న తర్వాత నేను బాప్తీసం పొందుకుంటాను పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరంటే ఒక్కరన్నా చేయి చూపిస్తే నా దేవుడు సంతోషపడతాడు, ఈ సభ సక్సెస్ అయినట్టే. ఇక్కడ మీలో ఎవరైనా ఈ సాక్ష్యం విన్నారు, వాక్యం విన్నారు, నా యేసయ్య నాకు కావాలి, నేను బాప్తీసం తీసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు చేయి చూపించండి. ఎంత గొప్ప రక్షణ మీ కళ్ళ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ చెల్లి. సిగ్గుపడాల్సిన పని లేదు, పైకి పెట్టి నీకు ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని, యేసయ్య నీకోసం రక్తం కార్చాడు రా. కళ్ళు మూయే, కళ్ళు మూయే, కళ్ళు మూసి దెయ్యంలా కాదు ఏడు, నీ పాపల గురించి ఏడు, నీ రహస్య జీవితం కోసం ఏడు. ఇంకా ఈ లోపం కోసం ఆలోచిస్తున్నా చూడు, రేపు పొద్దున్న నరకానికి వెళ్ళిపోతాను, అది తెలుసుకో. ఎవరు చేయిస్తారని కాదు. చెల్లి చేసి చూపించండి, నీ కోసం ప్రార్థన చేసి వెళ్తాను.
మారు మనసు అక్కర్లేనివాడు దేవుడికి ఎందుకు? మారు మనసు కావాల్సిన నీలాంటి వాళ్ళే దేవుడికి కావాలి. థ్యాంక్ యూ. నిన్ను బట్టే దేవుడు సంతోషిస్తాడు చెల్లి. కళ్ళు మూయ్ సైతాన్. ఇన్ని మాటలు చెప్పినా నీకు ఇంకా బాప్తిసం మీద మనసు రావట్లేదంటే నువ్వు చాలా పాపంలో ఉన్నావు, చాలా భయంకరమైన పాపంలో ఉన్నావు, రహస్య పాపంలో ఉన్నావు. ఒకరోజు నీ దేహం కుళ్ళిపోతుందని చూసుకో, ఒకరోజు నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతామని చూసుకో, కుదరని రోగం వచ్చేస్తుందని చూసుకో. దేవుడిచ్చే గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు. జాగ్రత్త 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 జాగ్రత్త. దేవుని కోసం ఎంత చేశాడు, ఎన్ని త్యాగాలు చేశాడు. చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి గారు అబ్రహాం అయ్య గారు, అమ్మగారు ఎన్నో సంవత్సరాల నుంచి పాటుపడి ప్రయాసపడి అయా నీ సేవ కోసమే పరుగులెడుతున్నారు నాయన. ఈ దాసులకి పూర్ణ ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి, బలమైన పాత్రగా వాడుకోండి. రాత్రి వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా మీరు ఆశీర్వదించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు తెచ్చి ఇంకా రహస్య పాపముల్లో నాయన రక్షణ వద్దనుకుని, నిన్ను వద్దనుకుని, కాలదనుకుని నాయన ఉంటున్న వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే నాయన వారి మనోనేత్రాలు వెలిగించండి, తగిన కాల రక్షణ తెచ్చేయండి. ఒక చెల్లి చేయి చూపించింది నాయన, ఆ బిడ్డ జీవితంలో ఇది మొదలుకొని అద్భుతాలు చేయండి, ఆశ్చర్యంగా జరిగించండి అయ్యా, సూచిక జరిగించండి. ఆ బిడ్డపై నీ ఆత్మనుంచండి, నీ మహిమనుంచండి. ఆల్రెడీ రక్షణ పొందిన వారిని కూడా దీవించండి, ఆల్రెడీ బాప్తిసం పొందిన వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, దీనులను హెచ్చరించండి, దరిద్రులు పెంటపల్లి లేవనెత్తండి, రెక్కల కష్టార్జితులను ఆధారపడిన వారిని దీవించండి. గ్రామ నాయకులు, అధికారులు, చుట్టుపక్కల కుటుంబాలు కూడా మీరు ఆశ్రదించండి. ఎత్తబడిన సాక్ష్యం వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని, వేదికన్న దైవజనులందరినీ, వారి సంఘాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. ప్రభు సత్యమైతే బ్రతుకుంటే మళ్ళీ ఎప్పుడు పిలిస్తే వస్తాం. ఇవి ఆఖరి మాటలు, ఆఖరి చూపులు. టాటా, బాయ్ బాయ్. మరి